దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. సామెతల గ్రంథములో నుండి 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం వరకు నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు నేను చదువుతాను. 24 నుంచి 28 వరకు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనను. చిన్న కుందేలు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనను. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తేరి సాగిపోవను. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహముల్లో అది ఉండును. గత కొన్ని వారముల నుంచి మనం జ్ఞానం గురించి మనం చూస్తున్నాం. అందులో జ్ఞానం గురించి దేవుడు మాట్లాడుతూ, ఈ సృష్టిలో దేవుడు సృష్టించినటువంటి దానిలో ఉన్నటువంటి అతి చిన్న జీవుల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వాటి నుంచి కూడా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. అన్ని దేవుడు ఇక్కడ వాటి గురించి కూడా మనకు చాలా విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినా మిక్కిలి జ్ఞానము గలవి. చాలా చిన్నవి అవి, కానీ ఎందుకు అంత ప్రత్యేకమైనటువంటిదిగా దేవుడు వాటి గురించి బైబిల్లో రాసి ఉంచాడంటే అవి చాలా మిక్కిలి జ్ఞానము గలవి. చూడండి, కేవలం జ్ఞానము గలవి అని దేవుడు అంటలేదు, మిక్కిలి జ్ఞానము గలవి. అంటే జ్ఞానంలో కూడా చాలా ఉన్నతమైనటువంటి ఒక స్థితిలోనికి వెళ్ళిపోయినాయి. వాటికి ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది వాటికి ఉన్నటువంటి బలహీనతను జయిస్తుంది. ఇక్కడ చూడండి, 4 జీవుల గురించి దేవుడు మాట్లాడాడో వాటన్నిటికీ ఏదో ఒక బలహీనత ఉంది. జాగ్రత్తగా గమనించండి, వాటన్నిటికీ ఏదో బలహీనత ఉంది. అయినను వాటికి ఇంకోటి ఏం తెలుసు అంటే, వాటికి ఎక్కడ బలం ఉందో, ఎందులో బలం ఉందో వాటికి బాగా తెలుసు. అందుకని అవి వేరే వాటితో పోల్చుకొని సింహము నాకు ఉన్నట్టుగా నాకు అలాంటి బలము కానీ లేదా అలాంటి పరాక్రమం నాకు లేదు అనుకొని దిగులుగా కూర్చోకుండా వాటికి ఉన్నటువంటి పరిధిలో దేవుడు వాటికి బలమును ఎక్కడుంచాడు, అవి బ్రతకడానికి, మిగిలినటువంటి బలము కలిగినటువంటి జంతువులు బ్రతకడానికి అవి ఎలాగైతే బ్రతుకుతున్నాయో అలాగే ఇవి కూడా బ్రతకడానికి అవసరమైనటువంటి ఏదో ఒకటి ఖచ్చితంగా వాటికి దేవుడు ఇచ్చాడు. అవి గుర్తిస్తున్నాయి వాటిని. అది జ్ఞానం కలది. ఎందుకంటే దాని జ్ఞానముతో దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసుకొని, దాని వీక్నెస్ ఏంటో తెలుసుకుంది, అలాగనే దానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటో, బలం ఏంటో తెలుసుకొని ఆ బలముతో దాని జీవితాన్ని కట్టుకుంటుంది. కానీ తన బలాన్ని ఎలా గుర్తిస్తుంది అది అంటే, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి బలాన్ని గుర్తిస్తుంది. అన్నిటికీ ఒకే రకమైన బలము లేదు, అన్నీ సమానంగా లేవు. కేవలం ఎలాగైతే మనం కూడా అందరం ఒకలాగా ఉండం. మనం ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటుంటాం. అందరికీ ఏదో ఒక ఖచ్చితంగా ఏదో వీక్నెస్ ఖచ్చితంగా ఉంటుంది. కొంతమంది వేరే దాంట్లో బలవంతులైతే కొన్నిట్లో వాళ్ళు బలహీనులు. అలాగే కొంతమంది ఎందులో అయితే బలహీనులు, మరి కొంతమంది వాటిలోనే బలవంతులు. అలాగున ప్రతి వాళ్ళము కూడా ఏదో ఒక ఖచ్చితంగా మనకంటూ చేతకంతనం కొన్ని ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు జ్ఞానము గలవాడు ఏం చేస్తాడో తెలుసా? జ్ఞానం గలవాడు ఏం చేస్తాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమి చేతనవ్వదో మనం గుర్తించడం చాలా ఇంపార్టెంట్. జ్ఞానముతో జీవించడానికి లేదా బెటర్గా బ్రతకడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, మనకేం చేతనదో గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఇది మన లోటుపాట్లు గుర్తించి మనం నిరుత్సాహపడ్డాను కాదు, అది గుర్తించినప్పుడే నీకు వేరే దగ్గర ఎక్కడో బలం ఉంది అనే విషయం నీకు అర్థమవుతుంది. నీలో ఉన్నటువంటి చేతకంతా నీకు అర్థమైనప్పుడే నేనేం చేయగలను, నేనేమి చేయడానికి దేవుడు నాకుండా ప్రత్యేకమైనటువంటి స్థితిని ఇచ్చాడంటువంటి దానికోసం నువ్వు వెతుకుతావు. అదే కనుక జ్ఞానం లేదనుకోండి, అందరిలాగానే మనం కూడా పోల్చుకొని వాళ్ళకి అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగా బ్రతుకుతున్నారు, వాళ్ళకి సపోర్ట్ ఉంది కాబట్టి బాగా బ్రతుకుతున్నారు, మరి నాకు అది లేదు కాబట్టి నేను ఇలా ఉన్నాను అనుకోండి. మనం ఏంటంటే మన మీద మనమే జాలి చూపించుకుంటూ దయనీయంగా బతుకుతుంటాం మనం. కానీ మనం ఏం గుర్తించాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలాగా మనకి ఖచ్చితంగా లేదు, అలాగే మనకున్నట్టు కూడా వాళ్ళకి లేదు ఖచ్చితంగా. అప్పుడు మనం ఏం గుర్తించాలంటే, మనకేం చేతనదో గుర్తించినప్పుడే మన గురించి మనం ఆలోచించినప్పుడు మనకి దేవుడు ఇచ్చిన ప్రత్యేకత ఏంటి అనేది అర్థం చేసుకుంటాం. అది అర్థం చేసుకోవడానికి నీకు జ్ఞానం చాలా అవసరం. ఈ 4 చూడండి, 4 జీవులకి జ్ఞానం ఉంది కాబట్టి ఆటోమేటిక్ బతికేస్తున్నాను కాదు. జ్ఞానముతో
చీమకి ఏం తెలుసు అంటే అన్ని కాలాల్లో నేను బయటికి వెళ్ళి పని చేసుకోవాలని చీమకు తెలుసు. అందుకని అది ఒక కాలంలో మాత్రమే స్పెసిఫిక్గా బాగా కష్టపడుతుంది, అవసరానికి మించి కష్టపడుతుంది. అందుకనే భవిష్యత్తు సుఖంగా దానికి ఉంటుంది. అది అలా పనిచేస్తుంది. అన్ని కాలాలు దానికి అనుకూలంగా ఉండడం దానికి తెలుసు కాబట్టి, అన్ని సమయంలో దానికి అనుకూలం కాదని తెలుసు కాబట్టి, అది ఉన్నటువంటి సమయంలోనే సద్వినియోగం చేసుకుంటూ అది పనిచేస్తుంది, కష్టపడుతుంది, అవసరానికి మించి కష్టపడుతుంది. ఎందుకంటే ఓ టైం వస్తే కష్టపడదామని మనసున్నా కష్టపడడానికి అనుకూలమైన పరిస్థితి ఉండదు, అవకాశం ఉండదని తెలుసు కాబట్టి ముందుగానే సిద్ధపడుతుంది. అది అలాగే చీమ జ్ఞానం ఉంది కాబట్టి కాలమని గుర్తిస్తుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నాం, చిన్న కుందేలు ఉంది చూడండి, దానికి అది తను తాను కాపాడుకోవడానికి, ఏమన్నా క్రూర మృగాలు వస్తే కాపాడుకోవడానికి తన దగ్గర అంటూ తనకి డిఫెన్సివ్ మెకానిజం ఏమి దానికి లేదు. తను తాను కాపాడుకోవడం తనకంటూ బలమేమి లేదు, తనకంటూ పరాక్రమం లేదు, ఇంక వేరేది ఏది లేదు దానికి. అందుకు దానికి ఏం తెలుసు అంటే తను ఏ రకంగా కూడా తనకి బలం లేదని విషయం అర్థమయ్యి వేరే దాన్ని చూసి నేను కూడా అలాగే బలవంతుడిగా మారాలి అని అనుకోకుండా నాకెలాగో బలము లేదని గుర్తించింది. అది నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు బలం రాదన్న విషయం దానికి అర్థమైంది. అందుకు ఏం చేస్తా అంటే క్షేమంగా బతకడానికి వేరే ఒక చోటుని తనకి బలంగా మార్చుకుంది. అలా చోటుని బలంగా మార్చుకోవడానికి జ్ఞానం పనిచేసింది దానికి. అందుకే తనకి బలం లేదు, తను కాపాడుకోవడానికి లేదనుకొని అలాగనే బాధపడుతూ దిగులు చెందుతుంది. అలా కూర్చోట్లేదు, నేను చేయను అన్నిటికీ నేనే బాధ్యతను అయిపోతాను అనుకుని కూర్చోలేదు. అది సరే నాకు లేదు కానీ ఎక్కడో ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా నాకు ఉంటుందని అర్థమైంది. తనకి బలము లేదు కానీ బలం ఉండేటువంటి ఒక చోటు ఉందని దాన్ని తెలుసు, అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి తనకి బలము లేనప్పటికీ కూడా అది సెక్యూర్గా బతుకుతుంది, క్షేమంగా ఉంటుంది. దానికి ఒక జ్ఞానము, ఆ జ్ఞానం ఏంటంటే ఏం చెప్తుందంటే నాకు ఎలాగో బలము లేదు, అందుకే దానికి ఏం చేస్తుంది, దానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకునే అంత జ్ఞానం అనుకుంది. ఆ ప్లేస్ని తనకి బలంగా గుర్తించి ఆ బలములో అక్కడ నివసిస్తూ అక్కడి తన జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది, అక్కడుండి తన జీవితాన్ని కొనసాగిస్తుంది. ఆ ప్లేస్ని గుడారంగా వేసుకొని అక్కడ నుండి జీవించడం స్టార్ట్ చేసింది, దాన్ని బలముగా మార్చుకుంది అది. అలా నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మిడతల గురించి కూడా చూస్తున్నాం ఈరోజు, దాని గురించి మనం చూస్తాం. అలా ప్రతిదానికి ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా ఉంది, కానీ అలాగే నీ జీవితంలో అలాగ ఉండడం లేదు. వాటి జ్ఞానం ఏంటంటే ఎలాగ బ్రతకాలో నేర్పిస్తుంది జ్ఞానము. అందుకనే బెటర్గా బతుకుతున్నాయి, అందుకనే చీమలు బెటర్గా బతుకుతున్నాయి, చిన్న కుందేలు బెటర్గా బతుకుతుంది. అలాగే బైబిల్ మనం చూస్తాం చూడండి, మిడతల గురించి చూస్తున్నాం, అది కూడా బెటర్గానే బతుకుతాయి. ఇక్కడ మిడతల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం చూడండి. మిడతలకు రాజు లేడు, అయినను అవి పంక్తులు తీరి సాగిపోవును. ఇక్కడ చూడండి మిడతల గురించి మనం చూస్తున్నాం. బేసిక్గా అసలు మిడతల గురించి పెద్దగా మనం ఆలోచన చేయం, కానీ మిడతల గురించి కూడా దేవుడు బైబిల్లో రాసి ఉంచాడు. ఏమన్నాడంటే మిడతలకి యాక్చువల్గా రాజు లేడు. ఇప్పుడు చూడండి మిడతలు అన్నప్పుడు ఒక ఇండివిజువల్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడు చేమలు అంటే కొన్ని ఉంటాయి బహుశా, అక్కడ చిన్న కుందేలు అంటే అది ఒక్కటి దాని గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ వచ్చేసరికి మిడతల విషయానికి వచ్చేసరికి దేవుడు ఒక మిడత గురించి మాట్లాడట్లేదు, గుంపు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి అది కూడా చాలా ప్రత్యేకమైనటువంటిది. మిడతలకు కూడా ప్రత్యేకత ఉంది. అవి చీమల లాంటివి కాదు, లేదంటే చిన్న కుందేలు లాంటిది కాదు, దీనికి ఇంకో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇక్కడ మిడతలు ఏంటంటే అవి గుంపులుగా ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు దానికి ప్రత్యేకత ఏంటని దేవుడు అన్నాడంటే మిడతలకి యాక్చువల్గా రాజు అయితే లేడు, వాటి వీక్నెస్ అది. ఒకసారి ఆలోచించండి, నువ్వు ఒక్కడే ఉన్నావు అనుకో, ఇప్పుడు చిన్న కుందేలు లాగానో లేదనుకుంటే వేరే ఇంకేదనుకుందాం, అక్కడ బల్లిలాగానే అనుకుంటే ఇండివిజువల్గా ఉంటాం కాబట్టి పెద్దగా నీకు ఇబ్బంది ఏమీ లేదు. కానీ మిడతలు అనేటువంటిది గుంపులుగా అవి జీవించేటప్పుడు కొన్ని వందల మిడతలు కలిసి ఒక గుంపుగా ఉండి అవి చేసే కార్యములు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ గుంపుగా ఉన్నప్పుడు ఒకరికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నడిపించేటువంటి వాడు ఉంటేనే అక్కడ క్రమం ఖచ్చితంగా ఉంటుంది. నడిపించేటువంటి వాడు లేకుండా, అందరూ ఏం చేయాలో నిర్ణయించేటువంటి వాడు లేకుండా, మనందరం కలిసి ఇది చేద్దామని ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోకుండా అందరూ ఒకే త్రాటిపైకి రావడము అసాధ్యము. అది నార్మల్గా జరగదు, అలాగా జరగదు. అలాంటి మిడతలు అంటే కొన్ని వందల్లో ఉంటాయి, కొన్ని సందర్భాల్లో వేలల్లో కూడా ఉంటాయి. అన్ని వేలల్లో ఉంటాయి. కానీ చూడండి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే వాటికి ఏం లేదో కూడా బైబిల్ చెప్తుంది. అది ఇంపార్టెంట్ సరే. మిడతలకి రాజు లేడు, వేరాటికి బలం లేకపోవచ్చు, వేరాటికి ఇంకేదో లేకపోవచ్చు, మిడతలకేమో రాజు లేడు. మరి అంత గుంపుగా ఉండి మిడతలకు రాజు లేకుండా ఎలా కలిసి జీవిస్తున్నాయి, అన్నీ ఒకే చోటుకి ఎలా ప్రయాణం చేస్తాయి, సుదీర్ఘ ప్రయాణాలు కొన్ని వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తాయి. మీకు తెలుసా మిడతలు చాలా సందర్భంలో ఏంటంటే ఒక దేశం నుండి ఇంకో దేశానికి కూడా ప్రయాణం చేస్తాయి తెలుసా మిడతలు. చాలా సందర్భం చూడండి మిడతలు అటువంటివి వాటికి రాజు లేడు, అయినను ఏ ఒక్క మిడత ఇండివిజువల్గా నార్మల్గా కనబడి తెలుసా అవి గుంపులుగానే ప్రయాణం చేస్తాయి. వాటి రాజు లేకుండా శాసించేవాడు లేకుండా
ఏమి చెయ్యాలో చెప్పేవాడు లేకుండా కూడా అన్నీ ఒకేలా ప్రవర్తిస్తాయి. అదెలా ఒకసారి ఆలోచించండి. ఇంట్లో మనం నలుగురు ఉన్నామంటే ఎవరో ఒకరు నిర్ణయం తీసుకోకుండా, ఎవరో ఒకటి చెప్పకుండా మనందరం బేసిక్గా నలుగురు కూడా ఒకే మాట మీద రావడం సాధ్యమే కాదు. నార్మల్ నడిపించే వాళ్ళు ఉన్నా సరే, కుటుంబం మనకు పెద్దగా ఎవరో ఒకరు ఉన్నా సరే, వాళ్ళు చెప్తున్నా సరే అందరూ ఒకేలాగా ఆలోచించడము చాలా వరకు అసాధ్యం. ఈ రోజుల్లో అయితే అది మరీ ఎక్కువ. యాక్చువల్ చెప్పాలంటే ఈ రోజుల్లో నలుగురు ఉన్నప్పుడు ఇంట్లోనే ఒకే మనసులో ఒకటి అనుకున్న తర్వాత ఒకే త్రాటిపైకి రావడము నార్మల్గా నలుగురు ఐదు ఉంటేనే నార్మల్ మనకు సాధ్యం కాదు. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మిడతలు కొన్ని వందలు కొన్ని వేలు ఉంటాయి, కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే వాటికి యాక్చువల్గా రాజే లేడు తెలుసా. కొన్నిటికైతే అంత గుంపులుగా ప్రయాణం చేసేటప్పుడు రాజులు ఉంటారు, అంటే ఒక లీడర్ లాగా ఎవరో ఒకరు ఉంటారు. కానీ మిడతలకైతే బైబిల్ చెప్తున్న మాట వాళ్ళకి రాజే లేడు, అంటే అందరూ సమానమే, అంటే అందరూ ఒకటే. ఇప్పుడు అది వినడానికి చాలా బాగుంటుంది, అందరూ ఒకటే అని వినడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఎందుకు అది బాగుంటుంది అంటే ఎవరో ఒకరు మన పైనుండి మనం ఏం చేయాలో మనకు చెప్పడం బేసిక్ మనకి ఇష్టం ఉండదు కాబట్టి మేమందరూ సమానమే, మా పైన ఎవరు లేరు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా మనకి ఇష్టం. అది అందులో మనకి చాలా ఆనందం ఉంటుంది. నా పైన ఒకరు ఉన్నారు, నేనేం చేయాలో వాళ్ళు చెప్తారు, నేను ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళు చెప్తారు, నేను ఎప్పుడేం చేయాలో వాళ్ళు చెప్తారు అంటే బేసిక్గా మనకు నచ్చదు. అది నచ్చదు. అందుకని మనకి ఎలాంటి కాన్సెప్ట్ బాగా ఇష్టం. ఎలాంటిది, మేమందరం సమానమే, ఎవరు మా పైన లేరు, ఎవరు మా కింద, మేమందరం ఈక్వల్, మేమందరూ సమానమే అన్నటువంటి ఒక ఆలోచన సహజంగా ప్రపంచంలో మనుషులందరికీ ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే మేమందరం కలిసి ఉంటాం అందుకు ఇష్టం కాదు. అది మా పైన ఎవరు లేరు అనేటువంటి ఊహ వాళ్ళకి చాలా సంతోషం తీసుకొస్తుంది. అంటే మాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి మాట నేను వినాల్సిన అవసరం లేదు, నేను ఎవరి కిందో నేను బతకట్లేదు అన్న ఆలోచన మన మనుషులను సహజంగా మనం ఇష్టపడుతుంటాం. కానీ ఆలోచించండి, దేవుడు మన పైన ఎవరో ఒకరిని పెడతాడు. ఎందుకు పెడతాడు ఆలోచించాలి. ఎందుకు పెడతాడంటే దానికి కూడా చాలా దేవుని యొక్క ఉద్దేశాలు చాలా ఉంటాయి. అధికారులు కూడా దేవుని దగ్గర నుండి వస్తాను బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క కాన్సెప్ట్ అది. అధికారులు అటువంటి వాళ్ళు దేవుడు ఇచ్చాడని బైబిల్ రోమపత్రిక కూడా పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ బైబిల్లో చూస్తే కానీ మిడతల విషయానికి వస్తారు అలా కాదు. అన్ని గుంపులు ఉన్నాయి కానీ వాటికి రాజు లేడు. మరి రాజు లేకుండా కూడా అవి గుంపులుగా ఒకేసారి అనుకొని ఒకేసారి బయలుదేరి ఒకే చోటుకి ఎలా వెళ్తున్నాయి, ఒకే ప్రాంతంలో ఎలా సెటిల్ అవుతున్నాయి ఒకసారి ఆలోచించండి. రాజు లేకుండా అవన్నీ దేశాలు దాటి వెళ్తాయి తెలుసా. అవి ఎంత బలమైనటువంటివి అంటే వాటికి రాజు లేడు, ఆయనను అన్నీ కలిపి ఒకటే ఆలోచనతో పనిచేస్తాయి. అన్నీ ఒక మిడతలు అటువంటివి రాజు లేడు కానీ వాటికి ఒక బలం ఉంది. ఏంటి తెలుసా బలం ఏంటి తెలుసా, మిడతలకు రాజు లేడు కానీ వాటికంటే ఇంకొక బలం ఉంది. ఆ బలం ఏంటంటే మేము అందరం కలిస్తే రాజ్యములు సైతం మాకు తొలగాల్సిందే తెలుసా. ఈవెన్ బైబిల్లోనే చాలా సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు లేదా అన్య రాజ్యములకు దేవుడు తీర్పు తీర్చేటప్పుడు కూడా మిడతలను తీర్పుగా దేవుడు పంపిస్తాడు తెలుసా. మిడతలను దేవుడు పంపించినప్పుడు ఐగుప్తు రాజ్యం కూడా ఈవెన్ ఇజ్రాయెల్ ప్రజలు బందీలుగా ఉన్నప్పుడు కూడా, చెరసాలు ఉన్నప్పుడు కూడా, బానిసలు ఉన్నప్పుడు కూడా దేవుడు తెగులుగా అంటే తీర్పుగా దేవుడు మిడతలను కూడా పంపిస్తాడు ఆ దేశం మీదకి. మీకు తెలుసా ఆ దేశం పంపించినప్పుడు ఫరో ఆ టైంకి బైబిల్ కాలంలో ఫరో రాజ్యము ఐగుప్తు రాజ్యం అంటే చాలా చాలా బలమైంది. మీకు తెలుసు కదా, వాళ్ళు పిరమిడ్లు కట్టారు చూసారా. ఐగుప్తులు పిరమిడ్లు కట్టారు, ఫరో రాజు వాళ్ళు పిరమిడ్లు కట్టారు. ఆ పిరమిడ్లు ఇప్పటికి కూడా చాలా మందికి అది వాళ్ళు అంత పెద్ద పెద్ద పిరమిడ్లు ఆ రోజులు ఎలా కట్టారు ఇప్పటికీ చాలా మందికి అర్థమే కాదు. వాళ్ళు ఏం టెక్నాలజీ ఆ రోజుల్లో వాడారు ఇంకా స్టడీ చేస్తున్నారు. అప్పుడు కట్టినటువంటిది ఇంకా ఇప్పుడు మనం ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఇంత పెద్ద పెద్ద మిషనరీలు మనకు వచ్చిన తర్వాత కూడా ఇంక వాళ్ళు ఎలా చేశారు ఇంకా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళకి ఎటువంటి మిషనరీ లేకుండా వాళ్ళు అంత పెద్ద పెద్ద పిరమిడ్లు ఎలా కట్టారు వాళ్ళు మనకి ఇప్పటికీ ఆశ్చర్యమే. అంత ప్రపంచంలో అంత బలమైనటువంటి రాజ్యం. వాళ్ళు ఏదో కేవలం బతడానికి రాజ్యం నడిపించుకోవట్లేదు, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ కార్యాలు చేశారు. రాజ్యంలో పెద్ద పెద్ద విగ్రహాలు కట్టారు, ఆకాశానికి అంత విగ్రహాలు కట్టారు, పెద్ద పెద్ద పిరమిడ్లే కట్టారు. ఆ రోజుల్లో ఇల్లు కట్టుకోవడం గురించి మాట్లాడలేదు మనం. వాళ్ళు ఎంత డెవలప్ అయిపోయారంటే కనీస అవసరతలు, కనీసం రాజ్యం నాకు ఏదైతే ఉండాలనుకున్నారో చుట్టూ ప్రాకారము, సైన్యం ఇవి కాకుండా ఎక్స్ట్రాగా చాలా చేశారు. అవసరానికి మించి చాలానే డెవలప్మెంట్ చేసుకున్నారు. సరదాగా చాలా కట్టుకున్నారు వాళ్ళు. అవన్నీ ఎందుకు చేశారు వాళ్ళు? అదేం చూపిస్తుందంటే వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ అయ్యారో చూపిస్తుంది. వాళ్ళు మిగిలినటువంటి రాజ్యముల కంటే ఎంత ముందంజలో వాళ్ళు ఆ రాజ్యం ఉందో మనకు అర్థమవుతుంది వాళ్ళ కట్టడాలను బట్టి. కానీ మీకు తెలుసా దేవుడు తీర్పు తీరుస్తూ ఆ మిడతలను పంపించినప్పుడు అలాంటి ఫరో రాజు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసాడు తెలుసా. ఏమీ చేయలేక చేతులెత్తేసాడు. ఆ టైంలో నిజంగా మోషే కూడా సరెండర్ అయిపోతాడు. మీ దేవుడు నిజమైన దేవుడు, మేమేం చేయలేం, మీరు మమ్మల్ని వదిలేసి మీ దేవుడిని సేవించుకోవడం మీరు వెళ్ళిపోయినాను కూడా ఆ మూమెంట్లో అంటాడు ఫరో రాజు. అఫ్కోర్స్ ఆయన హృదయం కఠినమైపోద్ది. కానీ మిడతలు అనేటువంటివి ఎంతగా ఫరో రాజుని కఠినమైనటువంటి ఫరో రాజును కొనుగదీసేసినాయి అంటే మోషేకి లిటరల్గా ఫరో రాజు సరెండర్ అయిపోయాడు మిడతలు వచ్చేసరికి.
ఎందుకని? మోషే అద్భుతాలు చేసినప్పుడు, ఒక మోషే దేవుని పక్షంగా నిలబడినప్పుడు కూడా సరెండర్ అవునటువంటి ఫరో మిడతలకి సరెండర్ అయిపోయాడు. ఎందుకో తెలుసా? అవి ఎంత బలమైనటువంటివి అంటే, అది ఒక్కసారి వచ్చిందంటే ఎవ్వరు ఏమి చేయలేని తెలుసా? యాక్చువల్ బైబిల్లో కొన్ని సందర్భాల్లో మనం చూస్తే కనుక మిడతలు వచ్చినప్పుడు యాక్చువల్గా చీకటి కమ్మినంతగా ఉంటుందని బైబిల్లోనే వివరణ వాటి గురించి ఉంది. యాక్చువల్ బైబిల్ కొన్ని చోట్ల అది కూడా ఉంది. నిర్గమకాండంలో కానీ యోవేలు గ్రంథంలో కూడా ఉంటుంది. మిడతలు వస్తే బేసిక్గా ఎలా ఉంటుందంటే వెలుక్కు చీకటి కమ్మేస్తుంది రాజ్యం మీద. మిడతలు వస్తే అంటే ఏంటంటే అవి అంత గుంపుగా వస్తాయి. గుంపుగా ఎంత విస్తారంగా ఉంటుందంటే ఒక పొరలాగా కమ్మేస్తుంది రాజ్యం మీదకి. అంటే సూర్యుడి యొక్క కాంతి కూడా దాన్ని దాటి రాదు. అంతగా ఏదో పెద్ద టెంట్ వేసేసినట్టు రాజ్యం మీద అంత విస్తారంగా అవి స్ప్రెడ్ అయిపోయి ఒక దేశం మీదకి వస్తూ ఉంటాయి. అది బైబిల్ కాలంలోనే కాదు, ఈ రోజుల్లో కూడా మిడతలు వస్తే ఎవరో ఏం చేయాలని తెలుసా? మిడతలు వస్తే ఈ రోజుల్లో కూడా ఎంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఇప్పుడు కనుక మన దేశాన్నే కానీ ఇంకా వేరే ఏ దేశానైనా సరే మిడతలు కనుక వచ్చి దండయాత్ర చేస్తే ఏ అగ్రరాజ్యం కూడా ఏమీ చేయలేదు తెలుసా? అది చేస్తుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోద్దు తప్ప మనం మనుష్యులుగా మనం చూస్తున్నాం తప్ప మనం పెద్దగా ఏం చేయలేం. నువ్వు వాటిని మంట పెట్టి కాల్చాలని ప్రయత్నం చేయి, నువ్వు కొన్నిటినే కాల్చగలుగుతావు. పూర్తి నిర్మూలన చేయలేవు, నువ్వు వాటిని పారద్రోలేవు, అవి ఇక్కడ రాకుండా నువ్వు చేసుకోలేవు. ఇప్పటికీ కూడా తెలుసా ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందో, అది ఇంకొన్న మిడతలు వస్తే మనం ఏం చేయలేము. పెద్ద పెద్ద సైన్యము రథాలో గుర్రాలో ట్యాంకర్లో లేదంటే మిసైల్స్ వస్తేనో లేదంటే ఇంకేదో అణుబాంబులు వస్తేనో మనం చక్కగానే బాగానే మనం దాన్ని కాపాడుకోవచ్చు. కానీ మిడతలు వస్తే ఎవరేం చేయలేరు తెలుసా? మిడతలు వచ్చినాయి కాబట్టి ఒక ఆటం బాంబు వదులుదామని లేదా ఇంకేదో చేద్దామని ఎవరో ఏ రాజ్యం అలా అనుకోదు. ఎందుకంటే అది పనిచేయదు. వాటికి పనిచేయదంటే నువ్వు బాంబు వేసిన మాత్రాన ఈ పోతయ్య నిర్మూలిస్తావు అనుకోవద్దు. కొన్నిటిని నువ్వు చంపగలుగుతావు ఏదో చేసి, కానీ మొత్తం దాన్ని నిర్మూలించి నువ్వు ప్రాబ్లమ్ని సాల్వే చేసుకోలేవు. అంత బలము మిడతలకు గుంపుగా ఉన్నప్పుడు వాటికి ఉంది. గుంపుగా ఉన్నాడు అయినను వాటికి రాజు లేడు, కానీ వాటికి బలం ఉంది. ఆ బలం ఎందులో ఉందంటే బేసిక్ మిడతలకి బలం ఏంటి అంటే ఇండివిజువల్గా ఒక మిడతకి ఏ బలం లేదు. జస్ట్ నువ్వు చేతి పట్టుకుని కిందకేసి కొడితే చచ్చిపోద్ది. అది సింపుల్గా జస్ట్ చేపురో లేదండి కదా చిన్న కార్యదర్శనం కొడితే చచ్చిపోద్ది. అది అంత బలహీనమైనటువంటి జీవి బేసిక్గా చెప్పుకుంటే. కానీ గుంపులుగా వస్తే మాత్రము మనం కూడా ఏమీ చేయలేం. గుంపులు వచ్చేసింది, మనం దేనితో మనల్ని మనం కాపాడుకుందాం మన ఆలోచన కూడా నీకు రానే రాదు. ఏ మనిషికి ఇప్పటికి కూడా రాదు, ఆర్మీకి కూడా రాదు తెలుసా? అది ఆలోచన రాదు బేసిక్గా. అది కనుక వేరే దేశం మన దేశంకి వచ్చేస్తుంది అనుకోండి, అలా చూస్తుండడం తప్ప మనం చేసేది ఏముండదు. అది వచ్చి మన పంటలన్నీ తినేస్తుంటే పచ్చ కనబడేదంతా కూడా నిమిషాల్లోనే మొత్తం అంతా కూడా అదంతా మామూలుగా మారిపోద్ది. పచ్చదనం అంతా కూడా నిర్మూలమైపోద్ది. పచ్చగుండా ఆకులన్నీ కూడా పోతాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మొత్తం తినేస్తుంది. అంత భయంకరమైనటువంటి మార్పును మిడతలు తీసుకొని రాగలుగుతాయి. వాటికి అంత బలం ఎక్కడిది అంటే ఇక్కడ బైబిల్లో దేవుడు చెప్తున్న మాట, మిడతలకి రాజు లేడు అయినను బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అవి పంక్తులు తీరి సాగిపోను. సరే బేసిక్ బలం ఎందులో ఉంది అంటే బలం ఎందులో ఉంటే అవంట అన్ని పంక్తులుగా సాగుతాయంట. ఇండివిజువల్ మెంటాలిటీ వాటికి లేదు. అవేవి కూడా మిడతలకి ఎందులో బలం ఉందో చెప్తున్నాను, అవేమి చేయలేవు. కానీ వాటికి బలం ఎందులో ఉందో తెలుసా? అన్నీ కలిసి ఒకేలాగా ఆలోచించేటువంటి అందులోనే వాటికి బలం ఉంది. మిడతలు ఏది ఇండివిజువల్గా తనకు తానుగా ఏది ఇండివిజువల్గా వేరేగా పనిచేయదు, అన్నీ కలిసి పనిచేస్తాయి ఒకేలాగా. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటి తెలుసా? ఎందుకు అందరం కలిసి పని చేద్దామని వాటికి చెప్పేది ఎవరు? అది ఇప్పుడు మనం అసలు ఆలోచించాలి. వాటికి చెప్పేది ఎవరు? వాటికి రాజు లేడని బైబిల్ అందుకే ఉంది. ఇది చేద్దాం మనం అని చెప్పేవాడు లేడు. అయినను అన్నీ కూడా ఒకే పని చేస్తాయి. ఆటోమేటిక్గా అన్నీ ఒకేసారి ట్రావెల్ చేస్తాయి. గాల్లో కాసేపు ఇటు ఎగురితే వెంటనే మళ్ళీ వేరే డైరెక్షన్లో ఎగురుతాయి అవి. అలాగన అంత సడన్గా మార్పు చేసుకుంటూ ఎక్కడికి వెళ్దాం అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? వాటికి బేసిక్గా ఎవరు డిసైడ్ చేయరు. కానీ అన్నీ ఒకే చోటికి చివరికి వెళ్తాయి. అన్నీ కలిసి ఒకే పని చేస్తాయి. అది ఎలా సాధ్యము అంటే బేసిక్గా మిడతలకు ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే మనకి బలం ఎందులో ఉందంటే మన అందరం కలిసి ఉండడంలోనే బలము ఉంది. ఇప్పుడు చూడండి అది మనం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కలిసి ఉండడంలో ఉన్నటువంటి బలం అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రోజుల్లో మనకి ఏంటంటే ఆ ఇండివిజువల్ మెంటాలిటీ మనకి అందరికీ ఈ రోజుల్లో చాలా ఇష్టం. అది మనందరికి కూడా అది గొప్పతనంలాగా మనం ఫీల్ అవుతాం తెలుసా? అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి సలహా తీసుకోకుండా, ఎవరి సహాయం కోరకుండా బతలు అంటే గొప్పతనం అనుకుంటాం మనం. కానీ యాక్చువల్ అది గొప్పతనం కాదు. దేవుడు మనుషులను అలా డిజైన్ చేయలేదు తెలుసా? అంటే స్పెసిఫిక్గా సహవాసం అయినా సరే అందుకే ఉంది. సహవాసం ఎందుకు ఉంటుంది? ఏ ఒక్క విశ్వాసం కూడా ఇండివిజువల్గా బ్రతకడం అంటే బేసిక్గా అది దేవుడు మనిషిని అలా చేయలేదు. కానీ ఈ రోజుల్లో బేసిక్ ఏంటంటే మనకి అలా బతకడం ఇష్టం. మనకి ఇండివిజువల్ మెంటాలిటీ మనకి ఇష్టం. మనం ఏ గుంపుతో కూడా ఒక్కటిగా ఉండడం మనకి ఇష్టం ఉండదు.
గుంపులో ఉన్నట్టు ఉంటాం, కానీ ఇండివిజువల్గా ఆలోచిస్తాం, వ్యక్తిగతంగా పర్సనల్గా మనం ఆలోచిస్తాం. మనం ఏంటంటే అందరితో కలిసి అన్న మాట మనకు బేసిక్గా రాదు. ఎందుకు రాదంటే మనం అనుకుంటామంటే నాకే బలం ఉంది, నేనైతే చేసుకోగలను మనం అనుకుంటాం బేసిక్గా. కానీ తెలుసా, అందుకని అనుకోండి స్టార్ట్లోనే మనకున్నటువంటి వీక్నెస్ అంటే మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక విశ్వాసంగా గుర్తించు, ప్రతిదీ నీకు నువ్వు ఏది కూడా చేసుకోవాలి. నీకు నువ్వుగా ఇంట్లో ప్రార్థన చేసుకొని, నీకు నువ్వు వచ్చి వాక్యం వినేసి నీకు నువ్వు వెళ్ళిపోయి, నాకు నేను ప్రార్థన చేస్తున్నా, నాకు ఎవరు ప్రార్థన సపోర్ట్ నాకు అవసరం లేదు, ఎవరు మోటివేషన్ నాకు అవసరం లేదు అని నువ్వు అనుకొని బ్రతదాం అనుకుంటే యాక్చువల్ నువ్వు అలాగని బతలేవు. నీ బలము అందులో లేదు. యాక్చువల్గా మనకి ఎవరికి ఇండివిజువల్గా మనం బతకడంలో మనకి యాక్చువల్ బలం లేదు తెలుసా. దేవుడు మనల్ని బేసిక్గా అలా చేసాడు. ఇండివిజువల్గా బతకడం దేవుడు మనల్ని అలా చేయలేదు. మనం ఎలా చేశాడంటే మనం కలిసి పని చేయాలని దేవుడు చేశాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి అది నచ్చదు మనకి. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఒకరు మనకి చెప్తారు ఏం చేయాలో, మనకి ఒకరు చెప్తారు, బేసిక్గా మనకి అది ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో చూడండి, ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఉన్న తర్వాత కూడా ఇంకను అందరిని ఒకే త్రాటిపై తీసుకొని వచ్చి అందరం కలిసి ఒకేలాగా చేద్దాం అన్నది చేయడం ఈ రోజుల్లో చాలా కష్టం తెలుసా మీకు. ఓ పని చేద్దాం అనుకున్నప్పుడు ఏదన్నా సరే కావచ్చు, నార్మల్ సంఘంలో ఒక పని చేయాలన్నా సరే బేసిక్గా చెప్పేవాడు నేను ఒకరు ఉన్నా సరే దేవుడిని పెట్టిన దాన్ని బట్టి నేను చెప్పినా సరే ఇంకను మీ అందరిని ఒకే త్రాటిపై నేను తేలని తెలుసా, తేలని ఖచ్చితంగా. ఎందుకంటే బేసిక్గా మీ మెంటాలిటీస్ అవి కాదు. ఇంకోళ్ళు చెప్తే నేను చేద్దాం అన్న మెంటాలిటీ బేసిక్గా ఎవరికి లేదు. లేదా అందరం కలిసి ఇలా చేద్దాం అనే ఆలోచనలు బేసిక్గా మీకు ఎవరికి ఉండదు. అలాగా నార్మల్ మనిషి అన్న వాడికి అది ఉండదు. నార్మల్గా చెప్పేవాళ్ళు ఉన్న తర్వాత కూడా ఇంకొను ఒక అందరం కలిసి ఒకేలాగా మైండ్ సెట్తో ఆలోచించడం, ఒకే ఉద్దేశంతో ఉండడం, ఒకేలాగా ప్రవర్తించడం, ఒకేలాగా చేయడం అంటుంది దాదాపుగా అసాధ్యమే. ఏదో పని చేయడం పక్కన పెడదాం, చర్చిలో ఉన్నాం చూసారా, చర్చిలోకి వచ్చి మనం పాటలు స్టార్ట్ చేసిన తర్వాత పాటలు వాక్యము ఇదంతా అయ్యి లాస్ట్ ముగింపు వరకు కూడా అందరం ఒకేలాగా ఆలోచించడం కూడా చాలా కష్టం. బేసిక్గా మనిషికి అది రాదు. అందుకని ప్రాబ్లం ఏంటి తెలుసా, అందుకనే మనం బలహీనంగా మనం ఉంటాం. మిడతలు అనేటువంటి వాటికి చెప్పేవాడు లేనప్పుడు కూడా అన్నీ ఒకేలాగా ఎలా ఆలోచిస్తే బేసిక్ రీజన్ ఒకటి అవుతుంది. ముందుగా ఏది కూడా మనం ఇటు వెళ్దాము లేదు ఇది చేద్దాము అని ముందు ఏది డిసైడ్ అవ్వదు. కానీ ఒకటి ఎగిరితే ఇంకోటి ఎగురుతుంది. ఒక డైరెక్షన్ వెళ్తే మిగిలిన దాన్ని ఫాలో అయిపోతుంది, దాన్ని ఇంకోటి ఫాలో అవుతుంది, దాన్ని ఇంకోటి ఫాలో అవుతుంది. అందుకని మిడతలు చూడండి, మనం నార్మల్గా టీవీలో కూడా మనం న్యూస్లో కానీ వీడియోలో కానీ చూసాం అనుకోండి, అన్నీ ఈ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాను అనుకోండి, సడన్గా మళ్ళీ డైరెక్షన్ మారుతాయి. ఎందుకు మారితే ఎవరైనా చెప్పారు ఇప్పుడు లెఫ్ట్కి వెళ్దాం రైట్కి వెళ్దాం ఎవరైనా చెప్పారు వాళ్ళకి, ఈ హైట్లో మనం ఎగురుదామని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. కానీ ఏదో ఒకటి కొంచెం ఒక డైరెక్షన్ తీసుకుంటే మిగిలినవన్నీ ఆ డైరెక్షన్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ఇంకొక డైరెక్షన్లోకి ఏదైనా ఒకటి వస్తే అన్నీ దాన్ని ఫాలో అయిపోతున్నాయి. అలా బేసిక్గా ఏం జరుగుతుందంటే అన్నీ కలిసి ఒకే డైరెక్షన్ వెళ్తున్నాయి. అంటే అర్థం ఏంటంటే స్పెసిఫిక్గా నీకెవరేం చెప్పలేదు, కానీ మిడతలకి బేసిక్ మెంటాలిటీ ఏంటంటే నేను ఎగురుతున్నాను, ఇప్పుడు నేను డైరెక్షన్ వెళ్తున్నప్పుడు అన్నీ నాతో పాటు వస్తున్నాయి, కానీ సడన్గా ఇంకేదో అటు రైట్ సైడ్ తీస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, ఇప్పటివరకు నేను ముందున్నాను, నేను ఎగురుతుంటే నా వెనకాల వచ్చారు కాబట్టి ఇది అలాగే ముందుకు ఎగిలిపోదు. అది వెంటనే వేరేది కనుక వేరే డైరెక్షన్ తీసుకుంటే ఇది కూడా దాన్ని ఫాలో అయిపోద్ది తెలుసా. అలాగా ఒకదాన్నొకటి చూసి నేర్చుకొని ఒకదాన్ని ఒకటి అంటి పెట్టుకొని ఫాలో అయిపోతుంటాయి. ఏం చేద్దామన్నది ముందు ఎవరు డిసైడ్ చేయరు. అందుకని బైబిల్లో వాటికి రాజు లేడని బైబిల్లో అందుకే ఉంది. వాటికి రాజు ఎందుకు లేడండి, రాజు లేడు అయినను అన్ని కలిసి ఒకేలాగా. ఈ రోజుల్లో మన దేశాన్ని నడిపించడానికి ప్రధానమంత్రి ఉన్నది, అది కూడా చూడండి. రాజ్యాల్లో ఎంత చూడండి మనకి ఇబ్బందులు ఉన్నాయి చూడండి, గుంపులు విడిపోయి రకరకాలైనటువంటి భావాలు ప్రాబ్లమ్స్ ఇవన్నీ బోళ్ళు ఉన్నాయి. దేశమంతటికి ఒక నాయకుడు ఉన్న తర్వాత కూడా అందుకనే దేశం బలహీనంగా ఉంటుంది. ఏదైనా సరే అంతే, దేశమే కాదు చిన్న ఏదైనా సరే బేసిక్ అంతే. కానీ మిడతల గురించి మీరు చూడండి, రాజు లేడు కానీ ఇంకనూ అన్నీ ఒకేలాగా ఆలోచిస్తాయి. ఎలాగ ఆలోచిస్తాయంటే ఏం చేయలే, ఎవరో ముందు ఒకరు డిసైడ్ చేయట్లేదు, అయినా సరే ఇంకను ఓకే నువ్వు డైరెక్షన్ వెళ్దాం కదా, ఓకే అందరం డైరెక్షన్లో వెళ్దాం అని ఒకదాన్ని ఒకటి చూసి ఓకే నువ్వు అట్టే వెళ్తున్నావు కాబట్టి నేను కూడా అట్టే వస్తాను అనుకుని అలా ఒకదాన్ని ఒకటి అనుకుని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జరుగుతున్నటువంటి మార్పుల్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా అన్నీ కలిసి గుంపుగా ఎగురుతాయి. అందుకని ఒక 2, 3 లేదా 10, 20 లేదా ఒక 100 మిడతలు వచ్చాయనుకోండి దేశం మీదకి, తుడిచిపెట్టడం చాలా ఈజీ. కానీ అది కొన్ని 100,000 వచ్చినాయి అనుకోండి, తుడిచిపెట్టడం మనుషుల వల్ల అవ్వదు. అంటే బేసిక్గా వాటికి బలం ఎందులో ఉందని వాటికి తెలుసు. అంటే మనం కనుక అందరం కలిసి వెళ్తే ఏ దేశమైనా సరే, ఏ రాజ్యమైనా సరే, ఏ సైన్యమైనా సరే తలకిందులు అయిపోవాల్సిందే. మిడతలకి తెలుసు ఆ విషయం. మనందరం కలిసి కనుకుంటే మనుషులు దేవుని స్వరూపంలో దేవుని పోల్లో చేయబడినటువంటి వారైనా సరే
ప్రతి ఓళ్ళు మనకి తల వంచాల్సిందే. మనం ఒక ప్లేస్కి వెళ్ళామంటే మనం దాన్ని డామినేట్ చేసేస్తాం. అది ఏ ప్లేస్ అయినా సరే కావచ్చు, అది ఏ రాజ్యమైనా సరే కావచ్చు, ఆ లొకేషన్ ఏదైనా సరే కావచ్చు, అది ఆర్మీ బేస్ క్యాంప్ అయి ఉండొచ్చు, లేదా మామూలు మనలాంటి సాధారణమైన ప్లేస్ అవ్వచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మన ఉనికి అందరూ తెలుస్తుంది. అందరూ మనం చూసి భయపడతారు. అందరూ మనం చూసి మనం చేసేది ఏమీ లేదు, అవి ఏం చేసుకుంటే అది చేస్తుంటే చూడడమే మన పని, అంతమే మనం చేసేదేమీ లేదు. మిడతలకు ఆ విషయం తెలుసు. ఎలాగే చేస్తున్నాయి, వాటి బలం ఎందులో ఉందంటే బైబిల్ చెప్తున్న మాట, అవన్నీ కలిసి ఒకేలాగా ఆలోచన చేస్తాయి. అంటే బలం ఎందులో ఉంటుందంటే కలిసి ఉండడంలో బలము ఉంది. అందరూ ఒకేలాగా ఆలోచించిన బలం ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కువ ప్రాబ్లం అనుకున్న విషయం ఏంటంటే నేను అన్నది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్తాను, అందరూ చేయాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి అదే మెంటాలిటీ. అందుకని అందరం నేను అందరి అటెన్షన్ అంతా కూడా, అందరూ మైండ్ అంతా కూడా ఎంతసేపు ఏంటంటే ప్రపంచం అంతా నా చుట్టూ తిరగాలనుకుంటాం. మనం ఇంట్లో ఉంటే నా చుట్టూ అందరూ తిరగాలనుకుంటాం. చర్చికి వస్తే చర్చిలో నా చుట్టూ అందరూ తిరగాలి అనుకుంటాం. నేను డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుకుంటాం. ఎక్కడికి నిల్లేమంటే అక్కడ కూడా నేను చెప్పి నా చుట్టూ ప్రతి తిరగాలనుకుంటాం. అది ఎవరో ఒకరు అనుకుంటాను కాదు, బేసిక్గా అందరూ అనుకుంటాం. అది ప్రాబ్లం. ఇప్పుడు అందరం అది ఆశపడతాం, అలా ఉండాలని ఆశపడతాం. నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు పాస్టర్ గారు చేయాలి అనుకుంటాం, లేదా నేను చెప్తే వీళ్ళందరూ చేయాలి అని మనం అనుకుంటాం. అంటే ఆ ఇండివిజువల్ మెంటాలిటీ ఏం చేస్తుందంటే నిన్ను బలహీనపరుస్తుంది, నీ చుట్టూ ఉన్న వాళ్ళని బలహీనపరుస్తుంది. అది కుటుంబమైనా సరే కావచ్చు, సంఘమైనా సరే కావచ్చు, దేశమైనా సరే కావచ్చు. బేసిక్గా విశ్వాసాన్ని మనము మిడతల నుంచి జ్ఞానం నేర్చుకుంటే మనం ఏం ఆలోచించాలంటే ఇది ఎవరి ఐడియా అన్నది కాదు. ఇక్కడ ఇది చేద్దాం అన్నప్పుడు ఎవరి కాన్సెప్ట్ అన్నది కాదు. అది మనకు బెటర్ అనుకుంటే అది అందరూ చేసుకెళ్తాం, మనం కూడా దాని వెనకాల వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అది అప్పటి వరకు నువ్వు అనుకోకపోవచ్చు, ఇలా ఈ డైరెక్షన్ వెళ్దామని నీకు ఎవరు చెప్పుండకపోవచ్చు. కానీ మూమెంట్ని బట్టి చూసుకొని నిన్ను నువ్వుగా మార్చుకోవడానికి నువ్వు రెడీ అవ్వాలి. తెలుసా, అలా సడన్గా వచ్చేటువంటి కొన్ని మార్పులను కూడా తీసుకునే అంత దాన్ని అర్థం చేసుకొని తగ్గించుకొని ఓకే అంగీకరిద్దాము అనేంత మనస్సు, తగ్గింపు మనస్సు ప్రతి ఒక్కరికి ఉండాలి. సహవాసంగా ఉండడం ఎందుకు కష్టం అంటే బేసిక్గా మనకంటే తగ్గింపు మనకి బేసిక్గా ఉండదు, తగ్గింపు ఉండదు. చూడండి, మనకి ఐక్యతకి ఎగ్జాంపుల్ ఎవరంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మనకి ఎగ్జాంపుల్ ఐక్యతకి. నేను ఎంతమంది గురువారాలు చెప్పాను చూసారు, యేసు త్రిత్వం గురించి మాట్లాడినప్పుడు చాలా సందర్భాల్లో కూడా ఈ మధ్యకాలంలో చెప్పాను. ఒకసారి జ్ఞాపకం చేస్తాను. కుమారుని రక్షణ కార్యం చేసేటప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించాడు, కుమారుని పంపిద్దాం అనుకున్నాడు. అలాగని తండ్రి కుమారుని పంపించాడా? లేదు. కుమారుడు కూడా నేను వెళ్తానని ఇండివిజువల్గా తాను రిక్తునిగా చేసుకుని బైబిల్ ఉంది. దేవుడు రిక్తునిగా చేసి పంపించలేదు. దేవుని యొక్క ఆలోచన మనుషులు రక్షణ ఇద్దామని, కుమారుడు వెళ్తే బాగుంటుందని తండ్రి అనుకున్నాడు. కానీ కుమారుడు అలాగని తండ్రి పంపిస్తే ముఖం మార్చుకుంటూ భూమి మీదకి రాలేదు. ఆయన కూడా తనగా రిక్తునిగా చేసుకుని భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరి కోసం వచ్చాడు? తండ్రిని బయలుపరచడానికి భూమి మీదకి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి నేను దేవుణ్ణి, అందరు నన్ను చూడండి అని తన అటెన్షన్ అంత మనుషుల యొక్క దృష్టిని తన మీదకి రప్పించుకునే ప్రయత్నం చేయలేదు, తండ్రి మీదకి రప్పించే ప్రయత్నం చేశాడు ఆయన. అందుకన్నాడు, మీరు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే. కుమారుడు తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు, ఈయన దేవుడే, కానీ తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. అలాగే చూడండి, తండ్రి ఏం చేస్తున్నాడు? కుమారుడు గురించి మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా, చూడండి, బాప్సం తీసుకొని బయటకు వస్తున్నప్పుడు ఇక నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అన్న మాట పరలోకం స్వరం వినబడింది. పరలోకం ఉన్నటువంటి దేవుడు కుమారుని యొక్క గొప్పతనం గురించి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. కుమారుడేమో తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. తీరా ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి పనిచేసేటప్పుడేమో ఈ పరిశుద్ధాత్మ దేవుడేమో కుమారుడు ఏవైతే బోధించాడో వాటిని అర్థం చేసినంత శక్తి సామర్థ్యం ఇచ్చి సర్వసత్యంలోని నడిపిస్తున్నాడు. ఆయనకి ఏది బోధించట్లేదు పరిశుద్ధాత్మ దేవుడు. కుమారుడు ఇక్కడ బోధించి వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాటిని తీసుకొని ఆయన బోధిస్తున్నాడు ప్రజలకి. వాళ్ళకి ఐక్యత అలా ఉంది, ఐక్యత అలాగా ఉంది. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏంటి? మనకి ఎగ్జాక్ట్ అదే ఎగ్జాంపుల్ మనకి. అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకోళ్ళతో ఏకీవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఉండాల్సింది ఏంటి చెప్పనా? నువ్వు రిక్తునిగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు రిక్తునిగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే అర్థం ఏంటంటే నీకు ఏదైతే నువ్వు బలం అనుకుంటున్నావో, ఏదైతే నీ గొప్పతనం అనుకుంటున్నావో, నీ ప్రత్యేకత అనుకుంటున్నావు, దాన్ని పక్కన పెట్టకుండా నువ్వు పక్కన వాళ్ళతో నువ్వు ఏకీవించినట్టుగా నటించవచ్చు మనం. కానీ నీ గొప్పతనం ఏదైతే నువ్వు అనుకుంటున్నావో నువ్వు దాన్ని పక్కన పెట్టకుండా, నువ్వు దాన్ని విడిచిపెట్టకుండా, నిన్ను నీవుగా దాన్ని వదులుకోకుండా నువ్వు ఇంకోళ్ళతో ఏకీవించడం జరగదు. దేవుడేమో రక్షణ కార్యం జరిగించాలని చెప్పేసి తండ్రితో ఏకీభవించి, కుమారుడేమో తనతో రిక్తులు చేసుకొని వచ్చాడు. ఆ రక్షణ కార్యం చేసేసాడు, తండ్రి గురించి బయలుపరిచాడు, వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేమో ఆ రక్షకుడే నిజమైనటువంటి దేవుడు అని ప్రజల హృదయాల్లో పనిచేసి రక్షకుని గురించి ఒప్పించే ప్రయత్నం చేశాడు.
యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పింపజేసే ప్రయత్నంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అలా ముగ్గురు కలిసి ఒకలాగా పనిచేస్తున్నారు. అలాగే ఏం చేశారు, ముగ్గురు ఎక్కడో కూడా నేను దేవుణ్ణే కదా, నేను కూడా దేవుణ్ణే కదా, నేను కూడా దేవుణ్ణే కదా అనుకునే ముగ్గురు పోటీ పడలేదు అక్కడ. తెలుసా, వాళ్ళు ముగ్గురు ఎక్కడ పోటీ పడలేదు. అందుకని యేసుక్రీస్తు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కూడా దేవుడు అయ్యుండి తండ్రితో కూడా ఉండట విడిచిపెట్టకూడనే గొప్ప భాగ్యం ఎంచుకోలేదు, కానీ తాను రిక్తంగా చేసుకొని భూమి మీదకి వచ్చాడు. ఏం దేవుడితో ఉంటే పరలోకలు ఉంటే సింహాసనం పక్కన నేను కూర్చుంటాను, హ్యాపీగా ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది, బాగుంటుంది, చూడడానికి గంభీరంగా ఉంటుంది, అది గొప్ప భాగ్యము అని అనుకోలేదు. అది భాగ్యమైనా సరే వదిలేద్దాంలే, ఏముందులే. తండ్రి ఒకటి ప్లాన్ చేశాడు, మనుషులు రక్షిద్దామని ప్లాన్ చేశాడు. నేను రిక్తంగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చేస్తాను, మట్టితో ఉన్నటువంటి భూమి మీదకి నేను మనిషిలాగా నేను వస్తాను. దేవుడేమో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మేమో కలిసి ఐక్యతలో నుండి ఒక రక్షణ కార్యం తీసుకొద్దామని దేవుడు మనిషిలాగా మారితే, ఈ బొమ్మ జీవించే మనిషి ఏమో దేవుడిలాగా ప్రవర్తించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడేమో మనిషిలాగా ఉండడానికి ఇష్టపడి వస్తే, ఈ భూమి జీవించే మనుషులు మనమేమో నేనే దేవుడిని అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాం. మా ఇంట్లో నేను దేవుడిని అన్నట్టు బిహేవ్ చేస్తున్నాం, చర్చకోవచ్చు నేనే దేవుడిని అంటే బిహేవ్ చేస్తున్నాం, లేదంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నేనే ఇంపార్టెంట్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాం. దేవుడే మనిషిలో ఉండడానికి ఇష్టపడుతున్నాం, మనమేమో దేవుడిలాగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. అందరూ అలా మనం చూడాలని మనం అనుకుంటున్నాం. అందుకని బేసిక్గా మనకు ఐక్యత మనకు బేసిక్గా లేదు. ఎందుకంటే ఒకరు డిసైడ్ చేశారంటే ఓకే, ఎవరో ఒకరు డిసైడ్ చేశారు, ఇది మన మంచి కోసం, ఓకే ముందుకు వెళ్దాం, కోఆపరేట్ చేద్దాం, ఒక మంచి ముగింపు వస్తే ఒక మంచి కంక్లూజన్ వస్తుందేమో అని ఆలోచించట్లేదు మనం. ముందు ఎవరు డిసైడ్ చేశారు, అది ఎవరు చేద్దామని, ఎవరు ఆలోచన, బేసిక్ ఇలాగ ఆలోచిస్తాం మనం. సంఘంలో ఒక కార్యం చేద్దాం అనుకున్నప్పుడు ఇంత ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎవరు ఆలోచన, ఎవరు చెప్తే పాస్టర్ గారు ఓకే అన్నారు, ఇది ఆలోచిస్తారు చాలామంది. ఓకే, ఆలోచన ఎవరిదైతే ఏంటి, సంఘం తరపున ఒకటి అనుకున్నాం ఇది చేద్దాం, ఆలోచన ఎవరిదైతే ఏంటి, అందరూ ఒకటి అనుకున్నాం కాబట్టి ఓకే ముందుకెళ్ళిపోదాం, అందరిలాగా నేను కూడా ఆలోచిస్తాను, అందరి మైండ్ ఎలాగ ఆలోచిస్తుంది నేను అలాగ ఆలోచిస్తాను. ఈ రోజుల్లో మనం అలాగ ఆలోచించట్లేదు. ఆలోచించాం కాబట్టే సంఘం బలము లేదు, సంఘం బలహీనంగా ఉంది. మనకి ఐక్యత ఉందని మీరు అనుకుంటున్నారా? చెప్పండి, మనకి ఐక్యత ఉందని మీరు అనుకుంటున్నారా? జస్ట్ అందరూ వచ్చేసి కూర్చున్నాం కాబట్టి సెన్సర్గా అందరూ ఒకే పాట పాడాం, అందరూ కలిసి ఒకే ప్రసంగం విన్నాం కాబట్టి మనకి ఐక్యత ఉందనుకుంటున్నారా? ఇందులో ఐక్యత కాదు. ఒక కార్యం నిజంగా ఏదైనా చేద్దాం అంటున్నప్పుడు ఎంతవరకు ఏకీపించే మనసు మనకు నిజంగా ఉంది. ఆలోచన నీది కాదు, ప్లాన్ నీది కాదు, ప్లాన్ ఎవరో డిసైడ్ చేస్తే నీకు తెలియదు, కానీ ఒకటి అనుకున్నాం, అది చేస్తే అందులో బలం ఉంటుంది. కాబట్టి అందరం కలిసి ఏ డైరెక్షన్లో వెళ్ళినా, అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా, ఇటు అనుకొని ఇటు వెళ్ళినా సరే అందరం కలిస్తుంటేనే కదా బలము. అందరితో నేను ఉండడంలోనే కదా నాకు బలం ఉంది అన్న ఆలోచన విశ్వాసాలకి ఈ రోజుల్లో రావాలి. తెలుసా, అది ఉన్నప్పుడు బలం ఉంటుంది. ఆ బలంలోనే నీకు క్షేమము, ఆ బలంలోనే నీకు కూడా బలము ఉంటుంది. బేసిక్గా చాలా సందర్భాల్లో నేను ఒక్కడిని చూసి సాతాను పెద్ద భయపడ్డా. ఎందుకంటే నువ్వు సాతాన్ని జయించాలంటే బహుశా నీ ఒక్క విశ్వాసము, నీ ఒక్క ప్రార్థన సరిపోదు. తెలుసా, నీతో పాటు ఇంకో 10 మంది నిజంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే అది సాతాను మీద కానీ లేదంటే నీ నెగిటివ్ పరిస్థితుల మీద కానీ అది ఎంత బలం అక్కడ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అంతే కదా యేసుక్రీస్తుడు అన్నారు, స్వయంగా ఆయన అన్నారు, ఎక్కడైతే 2-3 నా నామమును కూడి ఏకీవిస్తారో వారి మధ్య నేను ఉంటాను. మీరేది బంధిస్తారో అది బంధించబడుతుంది, మీరేది విడుదల చేస్తారో విడుదల చేయబడుతుంది. అది ఎప్పుడు వస్తుంది? అందరం చర్చి బిల్డింగ్లోకి వచ్చేసాం కాబట్టి 7 గంటలకు 7:30 మనం కూడుకున్నాం కాబట్టి వచ్చేస్తుంది. అది అలా రాదు. అది నీ మైండ్ ఒకలాగా, వాళ్ళందరూ ఒకలాగా ఆలోచించగలిగితేనే వస్తుంది. అది ఎవరు చెప్పకుండా కూడా రావాలి. అది ఎవరు చెప్పకుండా కూడా రావాలంటే అర్థం ఏంటి? నువ్వేంటంటే నువ్వెవరో ఒకరిని ఫాలో అవ్వాలి. నువ్వు ప్రతిదీ నీకు ఎవరు పర్సనల్గా ప్రతిదీ నీకు చెప్పవసరం లేదు. ఎవరు చర్చిలోకి ఉన్నప్పుడు, సపోజ్ అన్న చర్చిలో ఉన్నాం మనం, చర్చిలో ఉన్నప్పుడు ఎవరేం చేస్తున్నారు, అందరూ ఏం చేస్తున్నారు చూసుకుని నువ్వు అది ఫాలో అయిపోవాలి. నువ్వు సపరేట్గా మూడ్లో ఉండి నువ్వు సపరేట్గా ఆలోచిస్తూ నువ్వు వేరే స్థాయిలో ఉండకూడదు, వేరే రకంగా ఆలోచించకూడదు. అందరూ ఎటు వెళ్తున్నారు, అందరూ ఎలా ఉంటున్నారు, నేను అలా ఉండాలని అనుకోవాలి. బేసిక్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకోళ్ళు చూసి నేర్చుకుంటున్నాను, నేను ఇంకోళ్ళు చూసి నేర్చుకో. నువ్వు చర్చకు వచ్చినప్పుడు నీకంటే బెటర్గా మంచిగా దేవుని గౌరవించేలా, దేవుని గణపరిచేలా కూర్చునే వాళ్ళు ఎవరున్నారు? ఎప్పుడైనా మీరు అలా చూసారా? నీకంటే బెటర్గా మంచిగా దేవుని గణపరిచేదిగా, చర్చిలో ఎలా కూర్చోవాలో గౌరవప్రదంగా దేవుని గణపరిచేదిగా, అది నువ్వు ఎవరన్నారు చూసావా? నిజంగా అలాంటిది చూస్తే నువ్వు నేర్చుకున్నావా? పాటలు పాడుతున్నప్పుడు నిజంగా దేవుని ఎలా స్తుతించాలో నీకంటే బెటర్గా ఎవరైనా చేస్తుంటే అది నిజంగా అసలు సంఘంలో ఎవరైనా చూసావా? నీకంటే బెటర్గా దేవుని ఆరాధించే వాళ్ళు, స్తుతించే వాళ్ళు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు చెప్పలు కొడితే ఎలా కొడుతున్నారు, పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా పాడుతున్నారు చూసి ఎప్పుడైనా నేర్చుకున్నాం మనం. మనం బేసిక్ అనుకుంటా అంటే ఎవరు స్టైల్ ఆల్దండి, కరెక్ట్, ఎవరి స్టైల్ ఆల్దే, వేరేది నీకు రాదు ఖచ్చితంగా. కానీ కొన్ని నువ్వు నేర్చుకోవాలి కదా.
నేర్చుకోవడానికి సంఘం ఉంది, సంఘంలో కేవలం నువ్వు వచ్చేసి పాటలు పాడుతుంటే ఎవరో పాడుతుంటే నువ్వు వినేసి, ఎవరో ప్రసంగం చేస్తుంటే వినేసి వెళ్ళిపోవడానికి కాదు. ఇక్కడ ఏంటంటే ఒకరొకరు బలపరచుకోవాలి, ఇంకొకరు భారం ఇంకొకరు భరించాలని బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటంటే నువ్వు పక్కలు కూడా చూసి నేర్చుకోవాలి, తెలుసా కొన్ని విషయాలు. అలా ప్రతి విషయం వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి నీకంటే బెటర్గా ఎవరైనా ఏదైనా చేస్తున్నప్పుడు, నీకంటే బెటర్గా ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు చూసి నేర్చుకుంటే నువ్వెంత డెవలప్ అవుతావు నీకు తెలుసా? నీకు తెలుసా నువ్వు ఎంత డెవలప్ అవుతావో? నేను చేయమని చెప్తున్నప్పుడు నువ్వేదో నాకు సరెండర్ అవుతున్నావు, లేదా ఇంకెవరికో సరెండర్ అవుతున్నావు చెప్పట్లేదు నేను. అలా చేయడం వల్ల నువ్వెంత డెవలప్ అవుతావో, నీకెంత బలం ఉంటుందో నీకు తెలుసా? కనీసం అవగాహన మనకుందా? నేను కొన్ని మార్చుకొని కొంతమందిని చూసి నేను కొన్ని నేర్చుకుంటే వారిలాగా నేను కూడా ప్రయత్నం చేస్తే వారిని ఎగ్జాంపుల్, ఆ ఒక్క విషయంలో వారిని ఎగ్జాంపుల్గా పెట్టుకొని ఆ ఒక్క విషయం వాళ్ళ దగ్గర నేను అది నేర్చుకుంటాను. ఇంకొక దగ్గర ఇంకోటి నీకంటే బెటర్గా ఇంకోటి ఏదో ఉంది, ఆ ఒక్కటి నీకంటే బెటర్గా ఉన్న ఒక్క పాయింట్ని చూసి నేను ఎందుకు నేర్చుకోకూడదు? అయితే ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరో అలాగ ప్రవర్తించట్లేదు చర్చిల్లో. అలా ప్రవర్తిస్తే చాలామంది చాలా బెటర్గానే ఉంటారు చర్చిల్లో కూడా, తెలుసా? మనం ఏంటంటే సపోజ్ నేను అలా చెప్పాను అనుకున్నా, వాళ్ళ సంగతి నాకు తెలిసింది అంటాం మనం. నీకంటే బెటర్ ఒక మంచి కార్యం ఉన్నప్పుడు నేర్చుకోవడానికి నీకు ప్రాబ్లం ఏంటి? నీకంటే బెటర్గా ఒకటి మంచిది ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు అనుకోండి, అది నువ్వెందుకు నేర్చుకోకూడదు? బేసిక్ మనం ఉంటాం, నా మాట్లాడే అంతేనండి చిన్నప్పటి నుంచి. బేసిక్గా మార్చుకుని ఇష్టపడలేదని అర్థం. అన్నీ నేర్చుకోవాలి కదా. సంఘం దేవుడు ఎందుకు ఇచ్చాడు? రకరకాల మనస్తత్వం గలవారిని తీసుకొచ్చేందుకు ఒక దగ్గర దేవుడు చేర్చాడు. ఎందుకంటే నువ్వు వాళ్ళని చూసి నేర్చుకోవాలని, వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలని కదా. అలాగే విశ్వాసాలు అంటే సంఘంగా మనం ఉన్నప్పుడు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, బెటర్గా ఎవరు ప్రవర్తిస్తారని నువ్వు బెటర్గా మారడానికి, నువ్వు దేవుని దగ్గర ఇంకా బెటర్గా నీ జీవితాన్ని కొనసాగించుకోవడానికి, దేవుడు ఇంకా నేను బెటర్గా అంగీకరించడానికి, ఇతరుల్లో ఉన్నటువంటి ఒక మంచి విషయాన్ని నువ్వు ఎందుకు నేర్చుకోకూడదు? కానీ ప్రాబ్లం ఏంటంటే మనం నేర్చుకోవడానికి ఇష్టపడం, మనం నేర్చుకోవడానికి ఇష్టపడం. అందుకని బేసిక్ ఏంటంటే నువ్వు రక్షణ పొంది 10 సంవత్సరాల క్రితం నువ్వు మాట్లాడి ఎలా ఉంది, ఇప్పటికీ నీ మాట్లాడి అంతే. బేసిక్ ఏమీ మారలేదు, నీ బాడీ లాంగ్వేజ్ మారలేదు, బిహేవియర్ మారలేదు, చర్చిలో కూర్చున్న విధానం మారలేదు, నువ్వు ఆరాధించే విధానం కూడా బేసిక్గా మారలేదు. అదేం చెప్తుందని నువ్వు పాటలు పాడుతున్నావు, నా స్టైల్ ఇంతే నువ్వు అనుకుంటున్నావు, కానీ చూసి నేర్చుకుందాం అన్న ఆలోచన మనకు రావట్లేదు. చూసి నేర్చుకుందాం ఆలోచన నీకు రాకపోతే నువ్వు చర్చికి రావడం వల్ల పెద్ద యూజ్ లేదు. నువ్వు ఆన్లైన్లో కూడా వాక్యం వినేటప్పుడు కేవలం వాక్యం కోసమే వస్తున్నాను అనుకుంటే, ఇక్కడ కేవలం వాక్యం కోసమే కాదు, సహవాసం ఎందుకుంటాం, సహవాసం కూడుకుంటాం మానకన్నమాట బైబిల్ ఎందుకుంది. మిడతలకి రాజు లేకుండా కూడా ఒకదాన్ని ఒకటి చూసి నేర్చుకుంటున్నప్పుడు మనకు నడిపించేటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్న తర్వాత కూడా మనకి ఏకీవించడం కష్టం, తెలుసా? ఏకీవించడం కష్టం. మనం సింపుల్గా మన చర్చలోకి వచ్చినప్పుడు అందరూ కామ్గా ఉన్నారు, అందరూ వాక్యం అంటున్నారు. ఓ ఫోన్ రింగ్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం ఏమర్థం అవ్వాలంటే ఎవరి ఫోన్ రింగ్ అవ్వట్లేదు, నా ఫోన్ కూడా సైలెంట్లో పెట్టుకోవాలి అని అనిపించాలి మనకి. అలా మనకి అనిపించాలి. కానీ నువ్వు తరచుగా మన చర్చలో ఫోన్ రింగ్ అవుతుందంటే అర్థం ఏంటంటే బేసిక్ నువ్వు ఎవరిని చూసి నువ్వు నేర్చుకోవట్లేదని అర్థం. నేర్చుకుంటే అది ఫస్ట్ టైం రిపీట్ అయిన తర్వాత సెకండ్ టైం అది రిపీట్ అవ్వదు నువ్వు నేర్చుకుంటే. బేసిక్ అలాగా ప్రతి బిహేవియర్ కూడా అందరం కూడా ఒకరిని చూసి మార్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, తెలుసా? అలా మార్చుకున్న నాడే, అలా మార్చుకోవడానికి ఇష్టపడిన నాడే సంఘంలో ఐక్యత వస్తుంది. అప్పుడు ఐక్యతలో బలం ఉంటుంది. ఆ బలం ఎంత బలం అంటే మీరు ఏది బంధిస్తారో అది బంధించబడుతుంది, మీరు ఏది విడుదల చేస్తారో అది విడుదల చేయడం బలం. ఒకసారి ఆలోచించండి, మిడతలకే అన్ని కలిసి ఒకేలాగా ప్రవర్తిస్తే అంత బలం ఉంటే, మనుషులు కనుక అందరూ కలిసి మిడతల్లాంటి మైండ్ సెట్తో ఉంటే ఇంకా ఎంత బలం ఉంటుంది. ఇంకా మన సొసైటీలో కానీ సంఘంలో కానీ దేవుని యొక్క రాజ్యంలో సంబంధించి ఎంత ఎఫెక్టివ్గా మనం ఉండగలుగుతాం, ఎంతగా మనం ప్రభావితం చేయగలుగుతాం మన చుట్టూ ఉన్నటువంటి వాటిని. అయితే ప్రాబ్లం ఏంటంటే చెప్పుకోవడానికి మాత్రం మేము అందరం ఒకటిగా ఉన్నాం అనుకుంటాం, కానీ ఎవరికాళ్ళు ఇండివిజువల్ మోడ్లో ఉంటూ అలాగా ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం తగ్గించుకోవడానికి మనం ఇష్టపడం. కానీ ఐక్యత అనేటువంటిది సాధించాలంటే ప్రతి తగ్గింపు అనేటువంటిది నీకు ప్రయారిటీ అవ్వకుండా, తగ్గింపు మనస్సు అనేటువంటిది కనుక నీలో పనిచేయకుండా ఏకీవించడం సాధ్యము కాదు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి నా అనేటువంటిది ఎప్పుడు నీకు అడ్డుపడుతూనే ఉంటుంది. నీకున్న పెద్ద శత్రువు ఏంటో తెలుసా? నువ్వు ఆత్మీయంగా వెతకకుండా, నువ్వు ఆత్మీయంగా దేవుని స్వరూపంలో మార్చబడకుండా, తద్వారా ఎవరికి ఉపయోగకరం పాత్రను వాడబడకుండా నిన్ను ఆటంకపరిచేది సాతాను కూడా కాదు, నీలో ఉన్నటువంటి నీవే. నేను నా అన్నదే పెద్ద శత్రువు ప్రతి మనిషికి కూడా. నన్ను ఎలాగన్నారు, నన్ను ఎలా అవమానపరిచారు, నన్ను ఎలాగ అనేసారండి, నన్ను ఎందుకు ఎప్పుడు నన్ను అన్న మాట ఎందుకు? ప్రపంచం నీ చుట్టూ తిరగలను అనుకుంటున్నావు. వెంటను అది వదిలేదు మనం, తెలుసా?
బేసిక్గా నువ్వు ఎలా ఆలోచించాలంటే అంటే అనేసారు అన్నది కొంచెం బాధ ఉంది ఖచ్చితంగా. కానీ అంటే అన్నారు ఏముందిలే, నేను అంత పెద్ద గొప్ప ఏమీ కాదు కదా నన్ను అనకుండా ఉండడానికి. దేవుణ్ణే చాలామంది దూషిస్తున్నప్పుడు నన్ను దూషించడంలో, నన్ను అవమానపరచడంలో పెద్ద ఏముంది, అందులో పెద్ద విషయం ఏముందిలే. దేవుణ్ణే చాలామంది దూషిస్తున్నప్పుడు, దేవుణ్ణి చాలామంది అవమానపరుస్తున్నారు, అన్యులు అవమానపరుస్తున్నారు. క్రిస్టియన్స్ చాలా సందర్భంలో క్రిస్టియన్స్ కూడా దేవుని గురించి చులకనగా మాట్లాడుతుంటాం కదా. దేవుని మనమే పెద్ద లెక్క చేయం కదా దేవుణ్ణి క్రిస్టియన్స్. అలాంటప్పుడు నన్ను లెక్క చేయకపోవడంలో పెద్ద విషయం ఏంది, అందులో పెద్ద ఆశ్చర్యం ఉంది. నాలో అంత ప్రత్యేకత ఉంది, అందరూ నన్ను గౌరవించే అంత ప్రత్యేకత నాలో ఏముంది అని అనుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఆ నాన్న దాన్ని తీసుకొచ్చి నువ్వు సిలువ వేసేస్తున్నట్టు తెలుసా. తన సిలువను ఎత్తుకొని వెంబడించమని క్రీస్తు చెప్పారు. తన సిలువ అంటే బేసిక్ ఏంటి అక్కడ, నాకు నచ్చింది ప్రభువా నీ చిత్తం అయితే ఈ పాత్రను ఎద్దను తీసి, ఈ పాత్ర నీది, నీకంటూ పాత్ర ఉంది, నాకు ఇష్టమైనది ఒకటి ఉంది, నీకు ఇష్టమైనది ఒకటి ఉంది, వీలైతే నీకు ఇష్టమైనది తీసేసే, నాకు ఇష్టమైనది నేను చేసుకుంటాను. గెత్సేమనే తోటలో క్రీస్తు కూడా ఆ స్ట్రగుల్ ఫేస్ చేశారు ప్రాముఖ్యమైన సందర్భం వచ్చినప్పుడు. నాకు నచ్చింది చేస్తాను, నీకు నచ్చింది పక్కన పెట్టే, నీకు గనుక నచ్చితే నీకు నచ్చింది పక్కన పెట్టే అని క్రీస్తు ప్రార్థన చేశారు 2 సార్లు. కానీ తర్వాత 3వసారికి ఆయనకు అర్థమైంది, లేదు లేదు ఖచ్చితంగా ఇది చేసే తీరాలి అని చేశారు. అది కష్టమే, కానీ 3 రోజులు ఆగితే నువ్వెంత ప్రత్యేకమైన వాడవో తెలుస్తుంది. తగ్గించుకున్నారు, అవమానాలు పొందారు, దెబ్బలు తిన్నారు, ఉమ్ము వేశారు, గుద్దారు. నువ్వు దేవుడు అయితే దిగిరావచ్చు కదా అన్నారు, చులకన చూశారు. చాలా నువ్వు దేవుడివే అయితే అని ఆయన స్వభావాన్నే వేలెత్తి చూపించారు. అంత జరిగినా సరే ఆ రోజు అంతా అందరూ క్యాక్లెస్ ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ 3 రోజుల తర్వాత ఎవరు ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడే ధైర్యం కూడా ఎవరికి లేదు. గవర్నమెంటే సైలెంట్ అయిపోయింది. దాని గురించి ఏం మాట్లాడదు, ఏం చెప్పొద్దు, సైలెంట్గా ఉందాం. అసలు టాపిక్ గురించి మాట్లాడే మాట అసలు సిలువ జరగలేదు అన్నట్టే సైలెంట్గా ఉందాం అనుకొని రోమా సైన్యమే సైలెంట్గా ఉండిపోయింది, దాని గురించి మాట్లాడలేదు. దాన్ని ఆలోచించాలంటే ఎంత ప్రభావితం చేశారు యేసుక్రీస్తు అనేటువంటి ఆయన అట్టడి స్థితిలోకి వెళ్ళి కూడా. అలాంటప్పుడు ఆయన ఎంతలా తగ్గించుకోవడం మనకేంటి ప్రాబ్లము? మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక ఆలోచించండి. నిజంగా ఇంకోళ్ళు చెప్తే నేను చేయడానికి, అడ్జస్ట్ అవ్వడానికి, ఇంకోళ్ళు కిందకి నేను వెళ్ళడానికి బేసిక్ నేను నాకు ఎందుకు ఇబ్బందిగా ఉంటుంది ఆలోచించండి ఎప్పుడైనా సరే. ఇంకోళ్ళ మాట నేను వినడానికి, నా పక్కన వాళ్ళు ఎవరో నాకు చెప్తే లేదా అందరూ ఇలా చేద్దాం అన్నప్పుడు ఓకే అని మనం అందాం అనడానికి మనకెందుకు ప్రాబ్లం అవుతుంది? మనకెందుకు ప్రాబ్లం అవుతుంది? అది కూడా పర్సనల్గా నీకున్నటువంటి ఆ సొంత ఆలోచనే కదా. అందులో బహుశా నీ ఆలోచన లేదనో, లేదంటే ఫస్ట్ ఎవరు నీకు చెప్పలేదనో, లేదా ఎవరు నీ సలహా తీసుకోలేదనో, లేదంటే ఎవరో నిన్ను అడగలేదనో, సంథింగ్ ఇలాంటివి వస్తుంటాయి కదా జనరల్గా మనకి. కానీ మిడతలకు ఆ ప్రాబ్లం లేదు తెలుసా. మిడతలకు ఆ ప్రాబ్లం లేదు. వాడికి రాజు లేడు, చెప్పేవాడు లేడు, అయినా సరే ఒకేలాగా వెళ్ళిపోతున్నాయి, అన్నీ ఒకేలాగా ఆలోచిస్తున్నాయి. రీజన్ ఏంటంటే పక్కదాన్ని చూసి ఫాలో అయిపోతుంది. పక్కదాన్ని చూసి ఇది ఫాలో అయిపోతుంది, అలాగే దీన్ని చూసి ఇంకోటి ఫాలో అయిపోతుంది, దాన్ని చూసి ఇంకోటి ఫాలో అయిపోతుంది. అలా టోటల్గా చూసుకుంటే అన్నీ కలిపి ఎవరో ఒకరి ముందు డిసైడ్ చేసినట్టుగా ప్రయాణం చేస్తున్నాయి, డిసైడ్ చేసినట్టుగా కొన్ని కార్యాలు అవి చేసుకుంటూ ముందుకి వెళ్తున్నాయి. అంత బలం వాటికి ఎలా వచ్చిందంటే ఇలాగే వచ్చింది. వాటికి బలం ఎలా వచ్చింది? వాటికి రాజు లేడు నడిపించడానికి. అందరం ఎలా చేద్దాం, అందరం ఒక పంక్తులుగా తీరి వెళ్దాం అన్న ఆ మైండ్ సెట్ అంటే రాజు లేకుండా కూడా వాటికి వచ్చింది. పంక్తులుగా వెళ్దాం అంటే పక్కన వాళ్ళు ఫాలో అవుతాం, మనం వెళ్ళిపోదాం. అలా పక్కన ఫాలో అవడం వల్ల అది పెద్ద ఒక ఆర్మీనే మార్చింగ్ చేసుకుంటూ ముందుకు వస్తున్నట్టుగా ఉంటుందంట. మిడతలు పంక్తులుగా తీరి సాగిపోతున్న అర్థం ఏంటంటే, చూడండి మామూలుగా ఆర్మీ వాళ్ళు చూడండి పెరేడ్ చేస్తారు, చూడండి పెరేడ్ చేస్తారు, అందరూ కలిపి ఒకే లైన్లో ఉండి ఒకే హైట్లో ఒకేలాగా ఉండి మార్చ్ చేసుకుంటూ వెళ్తారు. చూడండి మార్చ్ పాస్ట్ అంటారు బేసిక్ దాన్ని. అవి పంక్తులు తీరి అంటే జస్ట్ ఒకడు పక్కన ఫాలో అయిపోతుంటాడు. వీడు ఒక్కడే కనుక ఇలా వెళ్దాం అనుకుంటే ఖచ్చితంగా మిస్ అయిపోతాడు, లైన్ మిస్ అయిపోతాడు. అది ఖచ్చితంగా అది అలా ఈక్వల్గా రావడం కష్టం. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతోడు పక్కన చూసుకుంటూ పక్కన ఫాలో అవుతూ ముందుకు వెళ్తారు. పక్కన ఫాలో అవుతూ ఆర్మీలో వాళ్ళు మార్చ్ పాస్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి అందరూ ఒకే డైరెక్షన్లో ఒకేసారి అడిగేస్తారు, ఒకే డిస్టెన్స్లో అడిగేసుకుంటూ ముందుకి వెళ్తారు. అన్నాడు ఎక్కడ కూడా సపరేషన్ అన్నది అక్కడ బేసిక్గా వాళ్ళకి రాదు మార్చ్ పాస్ట్ చేసేటప్పుడు. ఇక్కడ అదే మిడతల గురించి ఎగ్జాక్ట్ అదే చెప్తున్నారు. పంక్తులు తీరి సాగిపోతున్న అర్థం ఏంటంటే అవన్నీ కూడా ఏదో ఆర్మీలో ఇటో 10 మంది అటో 10 మంది ఉండి అందరూ కలిసి మార్చ్ పాస్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా అవన్నీ కలిసి వెళ్ళిపోతాయంట. అదే చెప్తున్నాడు ఇక్కడ. రాజు లేకుండా కూడా అవి ఎలా సాధ్యమవుతుంది? ఇద్దరు కలిసి లేదా ముగ్గురు 10 మంది కలిసి ఒకేలాగా ఎలా నడుస్తారంటే ప్రతి ఓళ్ళు పక్కన ఫాలో అవుతున్నారు. అక్కడ ఎవరు నన్ను ఫాలో అవ్వాలని ఎవరు ఆలోచించలేదు, నేను పక్కన ఫాలో అయితే అందరూ ఒకేలాగా ఉంటాం అని అర్థమయ్యి అందరూ పక్కన ఫాలో అయిపోతున్నారు. అలా ఎప్పుడైతే అందరూ పక్కన వాళ్ళు ఫాలో అయిపోతున్నారో అక్కడ ఐక్యత వచ్చేసింది. అక్కడ ఎప్పుడైతే ఐక్యత వచ్చిందో అక్కడ బలం వచ్చేసింది. పెద్ద పెద్ద రాజ్యాలు కూడా తలొగ్గుతాయి మిడతలకి. బలం ఎందులో ఉంది మిడతలకి? వాటికి రాజు లేడు,
డిసైడ్ చేసేవాడు లేడు. ఆయనను అవన్నీ కూడా పంక్తులుగా తిరిగి సాగిపోతాయి. బైబిల్లో ఎన్ని భయంకరమైనటువంటి కార్యాలు తెలుసు. మిడతలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద రాజ్యములు రాజులు కూడా ఏమి చేయలేని పరిస్థితి, చీకటి కమ్మేసేదని బైబిల్ వివరిస్తున్నప్పుడు మిడతలు వచ్చినప్పుడు ఆ సీన్ ఎలా ఉంటుందంటే ఆ రాజ్యం మీదకి చీకటి కమ్మినట్టుగా ఉంటుందంట. మిడతలు వస్తే రాజ్యం మీదకి, తెలుసా, అంత భయంకరంగా ఉందంట. అంటే ఒకసారి ఆలోచన, నిజంగా అది ఎంతగా అది ఈ ప్రపంచాన్ని మిడతల ప్రభావితం చేసి ఆలోచించండి. వాటి బలం ఎందులో ఉంది? దాని వాటిలో ఏ ఒక్క దానికి కూడా బలం వాటిలో లేదు. వాటన్నీ కలిసి ఉండడంలోనే వాటికి బలము ఉంది. అవి అర్థం చేసుకున్నాయి. రాజు లేనప్పుడు కూడా అలాగనే పంక్తులు తిరిగి సాగిపోతున్నాయి. అంటే మనమేమో ప్రాబ్లం అనుకున్న ప్రాబ్లం ఏంటంటే మనం పంక్తులు తిరిగి అందరం కలిసి సాగిపోదాం అన్న ఆలోచన బేసిక్గా మనకి లేదు. అందరం కలిసి పని అనుకున్నా ఈ పని చేద్దాం అన్న ఆలోచన బేసిక్గా మనకి లేదు. ఒక నిజంగా అలా చేస్తున్నా సరే అందులో ఇండివిజువల్గా మనకుంటూ ఇంకేదో స్వార్థం ఖచ్చితంగా, ఏదో ఒక హిడెన్ ఎజెండా ఖచ్చితంగా ఏదో మనకు ఉంటుంది. ఒక్కోసారి చాలా సందర్భంలో కొన్ని చేస్తున్నా సరే అందులో మళ్ళీ ఇంకేదో మనకంటూ ఒక చిన్న ఆలోచన ఏదో ఉంటుంది లోపల మనకి. అంటాను, నువ్వు నిస్వార్థంగా బ్రతడంలోనే నీకు బలము ఉంటుంది. నువ్వు ఇంకొక పక్కన వాళ్ళ మాట వినడంలోనే నీకు బలం ఉంటుంది. నీకు నువ్వుగా బ్రతడం అంటే ఎప్పుడు దేవుని చిత్తం కానీ కాదు. అందులో బేసిక్గా నీకు బలమే లేదు. సంఘం గురించి చాలాసార్లు చెప్పిన ఐక్యత గురించి, క్రీస్తు శిరస్సు, సంఘం అంతా కూడా దేవుని యొక్క శరీరము. అందులో ఏ ఒక్క అవయం కూడా నేను చేయను కాదు కాబట్టి నువ్వు నాకు వద్దు అని ఏ ఒక్క అవయం కూడా అనడానికి వీలు లేదు. దేవుడు ప్రతి దాన్ని కూడా దేవుడు అనుకున్నటువంటి చోట దేవుడు అమర్చడని బైబిల్లో ఉంది, దేవుడు అతికించడని బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటంటే బాడీ అందుకన్నా చూడండి, ఎక్కడ కూడా నాకు ప్రయాణం అవసరం కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి కాలు అని కూర్చోదు. కాలు ప్రయాణం చేస్తున్నప్పుడు అది దానికోసం అది వెళ్ళాలనుకుంది కాబట్టి వెళ్తున్నాను కాదు, బాడీని వేరే అవయవాన్ని తీసుకెళ్ళడానికి అది మోసుకెళ్తుంది. కాలు దానికోసం అది మోయట్లేదు, వేరే అవయవాన్ని కాలు మోస్తుంది, తెలుసా. అలాగే ఒక అవయవం బలహీనమైనప్పుడు వేరే అవయవం వచ్చి దాన్ని బలపరుస్తుంది. కుడి చేతి గాయం అయితే కుడి చేయ రికవర్ చేసుకోదు, ఎడం చేయి దానికి సపోర్ట్కి వెళ్తుంది. దేవుడు సంఘమును, విశ్వాసాలని దేవుడు బేసిక్గా అలా డిజైన్ చేశాడు. నీకు ఈరోజు సపోర్ట్ అవసరం, రేపు ఇంకోళ్ళకి సపోర్టు అవసరం అవుతుంది. ఈరోజు నీకు సపోర్ట్ అవునప్పుడు నువ్వు సపోర్ట్ పొందుకోవాలి, అలాగనే నువ్వు రేపు ఇంకోళ్ళకి సపోర్టు చేయాలి. బేసిక్గా దేవుడు సంఘమును అలా డిజైన్ చేశాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకు అలా ఉండడానికి ఇష్టము మనకి ఉండదు. మన ఇండివిజువల్గా బ్రతడంలో మనకు చాలా అతిశయం. నేను ఎవరి మీద నేను ఆధారపడను అన్నది గొప్పదనుకుంటాం మనం. దావీదు అన్నాడు చూసారా, దావీదు యోనాతాన్ మీద ఆధారపడకుండా, యోనాతాన్ సపోర్ట్ చేయకుండా దావీదు అంత పరాక్రమ గలవాడు రాజు అయ్యే ఛాన్సే లేదు. క్లిష్టమైన మూమెంట్లో యోనాతాన్ సపోర్ట్ చేశాడు. యోనాతాన్ ఎంతగా సపోర్ట్ చేశాడంటే అందులో యోనాతాన్ యొక్క స్వార్థం ఏమీ లేదు అందులో, తెలుసా. యోనాతాన్ ఎక్కడ కూడా నేను దావీదుకి నా ఖడ్గము ఇవన్నీ కూడా ఇచ్చేస్తే, నా రాయల్టీ ఆయనకి ఇచ్చేస్తే, నా రాజరికం, నా పొజిషన్, మా తండ్రి తాత నేను సింహాసనం ఉండాలి, అది ప్రపంచక ఆనవాయితీ కాబట్టి నేను ఎలా పోతాను, నేను రాజు అయిపోయి దావీదుని సెకండ్ ప్లేస్లో పెడతానులే అని అనుకోలేదు. ఆయన తప్పుకొని దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకతను గుర్తించాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అర్థం చేసుకున్నాడు. తాను తప్పుకున్నాడు, దావీదుకి ఆ ప్లేస్ని ఇచ్చాడు. తర్వాత యోనాతాను చనిపోయిన తర్వాత ఆ వంశం కుమారులు ఇబ్బంది పడినప్పుడు దావీదు మరలా తిరిగి సపోర్ట్ చేశాడు. ఒకప్పుడు దావీదుకి సపోర్ట్ అవసరమైంది, దావీదు సపోర్ట్ పొందుకున్నాడు. ఆ తర్వాత మరలా ఆ యోనాతాను వంశమునకు సపోర్ట్ అవసరమైనప్పుడు దావీదు వాళ్ళకి సపోర్టు చేశాడు. సంఘం అలా పనిచేస్తుంది, తెలుసా. సంఘం అలాగనా పనిచేస్తుంది. అందులో నీకు బెటర్గా మేలు ఉంటుంది. ఇండివిజువల్గా బతికేసామనుకోండి, ఇందులో ఆలోచన చేసి నేను, నా విశ్వాసం, నా ప్రార్థన, నా భక్తి అనుకొని వెళ్ళామనుకోండి, బేసిక్గా అందులో నీకు పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. ఉంటే బహుశా కొంచెం ఉంటుందేమో, కానీ నీకు పరిపూర్ణమైనటువంటి ప్రతిఫలం నీకు దొరకదు. అందులో దొరకదు నీకు ప్రతిఫలం. ఒకవేళ నువ్వు అలా ఉండి నిజంగా నేను చాలా సిన్సియర్గా ఉన్నాను, భక్తిగా ఉన్నాను, నా విశ్వాసాన్ని బట్టి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాను అనుకున్నా సరే, ఇంకొని అంటాను నీకు రావాల్సినంత ప్రతిఫలం నీకు రావటదనే విషయం కనీసం గుర్తిస్తున్నావా? ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మిడతలు జ్ఞానం గలవి. జ్ఞానంతో అవి ఏమి అర్థం చేసుకున్నానంటే, నేను ఇండివిజువల్గా ఉంటే నేను బలహీనుణ్ణి, నేను ఇంకొకరితో ఉంటే నేను బలవంతుణ్ణి. ప్రతి మిడత అలా ఆలోచిస్తుంది. వాటి జ్ఞానం అది బోధించింది వాటికి. మనం ఎప్పుడైనా సరే నేను సంఘంలో ఉంటే నాకు బలం అని ఎప్పుడైనా ఆలోచించామా? ఖచ్చితంగా సంఘంలో డిఫెక్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ నేను మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగని చెప్పేసి సంఘం దూరంగా ఉంటానంటే అది దేవుని చిత్తం కానీ కాదు. దేవుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు కనుక మనల్ని ప్లేస్లో నన్ను పెట్టాడు, దేవుడు పెట్టాడనికి అర్థమైతే చచ్చేవారు నువ్వు ఇక్కడే ఉండాలి. ఏం జరిగినా సరే చచ్చేవారు ఇక్కడే ఉండాలి. నువ్వు ఏం మారిపోతున్నా సరే చచ్చేవారు నువ్వు ఇక్కడే ఉండాలి. అది దేవుడు పెట్టింది, దేవుడు నన్ను తీసుకు ఇక్కడ పెట్టాడని అనిపిస్తే, లేదంటే ఒకప్పుడెప్పుడో నేను అనుకున్నాను వచ్చాను అనుకుంటే ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు బయటికి. దేవుడు చూపించి చూడని వెళ్ళిపోవచ్చు.
ఖచ్చితంగా ఎవరైనా సరే. ఎందుకంటే దేవుడు చూపించిన చోటు ఉండాలి, నీకు మేలు ఉంటుంది. నేనన్నా సరే దేవుడు నన్ను ఉండమన్న చోటు ఉంటే నాకు మేలు ఉంటుంది. మీకన్నా నాకన్నా అంతే. అప్పుడు మనం వెళ్తున్నటువంటి ప్లేస్ నిజంగా అది కరెక్టేనా అర్థం చేసుకోవాలి. అది కనుక సెటిల్ అయిపోతే దేవుడు లేదు నేను అనుకుంది కాదు ఇక్కడ దేవుడు తెచ్చిపెట్టాడు అన్న తర్వాత అక్కడ నీకు గౌరవం దక్కుతున్నా దక్కకపోయినా సరే, నేను ఎవరు గుర్తిస్తున్నా గుర్తించకపోయినా సరే నువ్వు అక్కడే ఉండడము కరెక్టు. ఎందుకంటే నీకు రావాల్సినటువంటి లైఫ్, నీకు రావాల్సినటువంటి బలము, నీకు రావాల్సిన ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు ఆలోచించండి, నా మాత్రం ఐక్యతతో ఉండి మనం కనుక చాలా కార్యాలు సాధించుకుంటే, చాలా వరకు కొంచెం బెటర్గా చేసుకోగలిగితే అన్ని పనులు సంఘం సంబంధించినవి, దేవుని రాజ్యం సంబంధించినవి ఇంకా బెటర్గా కనుక ఐక్యత కనుక చూపించగలిగితే ఇంకెంతగా మనం బలం పొందుకుంటాం, ఇంకెంతగా మన సంఘము సమాజంలో ఎఫెక్టివ్గా ఉంటుందో ఆలోచించండి. ఇంకెంత ఎఫెక్టివ్గా మనం ఉంటాం, ఇంకెంత బలంగా ఉంటాం. అందరూ నిజంగా అలా ఉంటే అప్పుడు నిజంగా మనం చూసి అందరూ కూడా ఖచ్చితంగా అందరూ కూడా హడలిపోవాలి కదా మనం చూసి. అంటే అందరూ మనం చూసినప్పుడు నిజంగా వీళ్ళు మనం ఏమీ చేయలేము అనేటువంటి ఒక అభిప్రాయం కలగాలి కదా వాళ్ళకి. ఐక్యత ఉంటే మనకంటే బలవంతులు కూడా మన ఐక్యతను చూసినప్పుడు వాడు బలహీనుడు అయిపోవాలి కదా. వీళ్ళు మనం ఏమి చేయలేము అనేటువంటి పాయింట్కి ప్రపంచం రావాలి కదా, అన్యులు రావాలి కదా, లేదా సాతాను రావాలి కదా. అంత ఐక్యత చూపించాలి కదా. ఐక్యతలో అంత బలం ఉందని వాక్యం ద్వారా దేవుడు మనం చూపించిన తర్వాత ఇంకనూ మనం కనుక ఇంకనూ అలాగే ఇండివిజువల్గా ఆలోచిస్తున్నాం అనుకోండి, చాలా దారుణమైన పరిస్థితి. ప్రాబ్లం ఏంటంటే నువ్వు చాలా మిస్ అయిపోతావు. అందరూ మిస్ అవుతారు లేదని పక్కన పెడితే నువ్వు చాలా మిస్ అయిపోతావు. నీకు సేఫ్టీ సెక్యూరిటీ ఎందులో ఉంటుందంటే దేవుడు తన సైన్యంలో, తన ఆర్మీలో నీకుంటూ ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. అది ఎక్కడో ఆ ప్లేస్లో ఉండడంలో నీకు సేఫ్టీ, నీకు సెక్యూరిటీ ఉంటుంది. సంఘమును బలంగా చూడండి, బలహీనతగా చూడకండి. అబ్బో చర్చికి వెళ్ళాల్సి వస్తుంది ఈరోజు, ఈరోజు సండే అంట, ఈరోజు గురువారం అంట, మంగళవారం అంట, శుక్రవారం అంట, శనివారం అంట, అందరు ఇలా ఉంటున్నారు అయినా సరే చర్చికి వెళ్ళాల్సి వస్తుంది. అవన్నీ మనం పక్కన పెట్టాలి. నీ ఇబ్బందిని, నీ జరిగిన అవమానాన్ని, నిన్ను ఎవరో పలకరించలేదన్న దాన్ని నాకు అనేది ఎప్పుడు పక్కన పెట్టాను. గుర్తుపెట్టుకో, నువ్వు బలవంతుడిగా మారడానికి, నువ్వు ఆశీర్వదింపడానికి, నువ్వు దీవెనకరంగా మారడానికి ఉన్నటువంటి మార్గం చెప్తున్నాను. నువ్వు బెటర్గా మారాలంటే, ఇంక నువ్వు అంతకంతకు నువ్వు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మారాలంటే, నిన్ను చూసినప్పుడు బహుశా క్రీస్తుకులు ఎలాగ ప్రవర్తించుంటాడేమో అని అనిపించాలంటే ఎవరన్నా సరే పట్టించుకోకుండా నువ్వేం చేయగలవు తెలుసుకొని చేసుకుంటూ వెళ్తే నీకు తెలియకుండానే నువ్వు క్రీస్తులాగా మారిపోతావు. తెలుసా, నీకు తెలియకుండా క్రీస్తులా మారిపోతావు. నన్ను వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయలేదు, నేను ఎన్నప్పుడు నన్ను వాళ్ళు గౌరవించలేదు కాబట్టి నేను కూడా అలాగే ఉంటాను, నేను కూడా వాళ్ళకి ప్రెజర్ చెప్పను, నేను కూడా వాళ్ళు గౌరవించను. ఎప్పుడైతే నువ్వు అలా అనుకుంటావో బేసిక్ నష్టం ఎక్కువ వచ్చేది నీకే, ఎక్కువ నష్టపోయేది నువ్వే. ఐక్యతలో అంత బలం ఉంది. ఎవరు రాజు లేకుండా వాటికంటే ఐక్యత సాధించుకోగలుగుతున్నప్పుడు, ఇక్కడ చెప్పే వాళ్ళు సంఘంలో ఒకరు ఉన్నప్పుడు మనం ఇది చేద్దామని ముందే డిసైడ్ అయ్యింది, అదొక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకను మనం ఎందుకు ఏకీవించడం మనకు కష్టమైపోతుంది. అంటే బేసిక్గా మిడతలకు ఉన్నటువంటి మెంటాలిటీ కూడా బేసిక్గా మనకి లేదని అర్థం. మనకంటే బెటర్గా మిడతలే బతుకుతున్నాయి. ఏది కూడా ఇండివిజువల్గా ఆలోచించట్లేదు, అన్నీ కూడా పక్కది ఏం చేస్తుంది చూసుకొని దాన్ని ఫాలో అయిపోతున్నాయి. ఎందుకంటాను చూడండి, మనం కూడా అలా ఉండడం మంచిది, అలా ఉండాలి. మనం చర్చ్ అన్నటువంటి ప్లేసు నీకు గౌరవం దక్కడానికి దేవుడు ఇచ్చినటువంటి ప్లేస్ కాదు ఇది, గుర్తుపెట్టుకోండి. మీకన్నా సరే నాకన్నా సరే ఇక్కడ నువ్వు గౌరవం పొందుకోవడం కోసం ఇక్కడ రావట్లేదు. ఇక్కడికి నువ్వు గౌరవం కోసం రావట్లేదు. ఇక్కడికి నువ్వు గుర్తుపెట్టుకోండి, గౌరవం కోసం రావట్లేదు. వేరే ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, చాలా నల్పమైనటువంటి ఉద్దేశాల కోసం వెళ్ళట్లేదు. మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం, టీచర్ ఏదో అన్నారని చెప్పేసి స్కూల్ మానిపించేస్తామా? అలా మానిపించేస్తూ కూర్చొని ఎన్ని స్కూల్ మారుస్తాం? టీచర్ ఏదో అన్నారు అని మానిపించాం అనుకోండి, ఎన్ని స్కూల్ మారుస్తాం? మన పిల్లల ఫ్యూచర్ అలా ఉంటుందా? ఉండదని తెలుసు కాబట్టి వాళ్ళు ఫీజులు పెంచినా ఎన్ని చేసినా స్కూల్లో మనం పంపిస్తాం, కష్టపడి ఫీజుగా పంపిస్తాం. ఎందుకని? వాళ్ళకి అది మేలు చేస్తుంది తెలుసు కదా, అందుకే మనం పంపిస్తాం. వేపరుచుకొని కష్టపడి పిల్లలను ఒక చోట మనం పెడుతున్నాం మనం. ఎందుకని? అక్కడికి వెళ్తే అందరం చూసి వాళ్ళు కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటారనే కదా. లేదంటే సాయంత్రం మనం ట్యూషన్కి పంపించుకొని ఒక 4 గంటల రోజు ట్యూషన్ పెట్టుకుని 10th రాయించచ్చు కదా మనం. ఒక 8 గంటలు 10 గంటలు స్కూల్ ఎందుకు పెట్టాలి మనం వాళ్ళని? అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది? సైకలాజికల్గా ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే పక్కన వాళ్ళు చూసి నేర్చుకుంటారు, పక్కన వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఈవెన్ ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు మనమే చాలాసార్లు అంటాం, వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారో వాళ్ళలాగా నువ్వు కూడా చదవాలి, వాళ్ళని చూసి నేర్చుకొని మనమే మన పిల్లలకు చాలాసార్లు చెప్పుకుంటాం కదా. కానీ ఎప్పుడైనా సరే మనం ఇంకో విశ్వాసం చూసి నేర్చుకుందని ఎప్పుడైనా మనం ఆలోచించామా? నేను పిల్లలేమో పక్క వాళ్ళు చూసి నేర్చుకుంటే బెటర్గా మారుతారని పక్క వాళ్ళు కూడా కొన్నిసార్లు మన ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం.
అది మంచిదే ఖచ్చితంగా. నువ్వు పక్కన లేదు పొగిడేస్తావు, నీ పిల్లల్ని తక్కువ చేస్తావు అని కాదు. అలా అలా కంపేర్ చేయడం చాలా చాలా మంచిది. అలా కంపేర్ చేస్తే వాళ్ళ స్థాయి పెరుగుతుంది, వాళ్ళ జ్ఞానము పెరుగుతుంది, వాళ్ళ ఆలోచన విధానం పెరుగుతుంది, వాళ్ళకి మార్క్స్గా అన్నీ పెరుగుతాయి ఆటోమేటిక్ కంపేర్ చేస్తున్నప్పుడు. అందుకని టీచర్స్ కూడా ఏం చేస్తారు, అలా ప్రోగ్రెస్ ఇచ్చేటప్పుడు కూడా సీక్రెట్ ఎవరు పెడతారు కోరు. కొన్ని సందర్భాల్లో కొన్ని మంచి మార్కులు వచ్చిన పేర్లు పెడతారు. ఎందుకని మోటివేషన్ అక్కడ కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి వాడు కొంచెం బెటర్గా మారడానికి. స్కూల్ అలా పనిచేస్తుంది, అందరూ కలిసి ఉన్నప్పుడు అలా పనిచేస్తుంది. స్కూల్లో ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటారు. దాదాపుగా ప్రాక్టికల్గా చూసుకుంటే భౌతికంగా సంఘం కూడా అలాంటిదే కదా. ఇక్కడ చర్చ కేవలం నువ్వు వాక్య విని వెళ్ళిపోవడానికి మాత్రం రావట్లేదు, నీకంటే బెటర్గా ఎవరు ప్రవర్తిస్తున్నారు. ఒక విశ్వాసతో ఒక విశ్వాసం మాట్లాడుతున్నప్పుడు, ఒక విశ్వాసం బెటర్గా మాట్లాడుతున్నప్పుడు నువ్వు కూడా ఆ ఒక్క విషయం ఆ వ్యక్తిని చూసి నువ్వు నేర్చుకోవాలి కదా. నేను కూడా అలా మాట్లాడితే ఎంతమంది వాళ్ళు సంతోషిస్తారు, ఎంతమంది నేను వాళ్ళు గౌరవించినట్టు, ఎంతమంది ఆ కన్వర్జేషన్లో ఆ మాటల్లో వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు చూడు పలానా వాళ్ళు భలే గౌరవిస్తున్నారు కదా, నేను కూడా అలా గౌరవిస్తే బాగుంది, నేను కూడా నేర్చుకుంటే బాగుంది కదా. నాకు నేచర్ బేసిక్గా నాకు అది లేదు, కానీ నేను కూడా వాళ్ళలాగా నేర్చుకుంటే నేను బెటర్గా మారుతాను కదా. అలాగ ఆలోచించడం సంఘంగా చాలా ఇంపార్టెంట్ తెలుసా. ఒకళ్ళు బెటర్గా పని చేస్తుంటే నేను కూడా వాళ్ళలాగా చేయాలి, ఒకళ్ళు బెటర్గా ఇంకేదైనా చేస్తుంటే నేను కూడా వాళ్ళలాగా చేయాలి. అలా నేర్చుకుంటే మనలో డిఫరెన్సెస్ రావు తెలుసా. అంటే దాదాపుగా అందరం చాలా విషయాలు ఒకేలా కనబడతాం, మాట తీరు ప్రవర్తన అంతా ఒకేలా ఉంటుంది చూసి నేర్చుకుంటే. కాకపోతే మనం నేర్చుకోవడానికి మనం ఇష్టపడం. ఫస్ట్ నేర్చుకుని ఎందుకు ఇష్టపడమంటే అవతలలో ఆ ప్రత్యేకత ఉందన్నది గుర్తించడం మనం ఇష్టపడం. ఉన్నా సరే గుర్తించడం మనం ఇష్టపడం. ఆ మాటలు బాగానే మాడతాడు అనుకో, లోపల మీకు సగల సంగతి తెలుసా అంటారు. సరే లోపల సంగతి నువ్వు పక్కన ఉందిరే, మాటలు బాగా మాడుతున్నారు కదా, నువ్వు లోపల బాగుంది అన్నప్పుడు నువ్వు మాట్లాడి మార్చుకుంటే నువ్వు ఇంకా బాగుంటావు కదా. అలా నేర్చుకోవడానికి ప్రతి విశ్వాస దగ్గర ఏదో ఒకటి ఉంటుంది తెలుసా. నువ్వు కనుక నేను చర్చికి వెళ్ళిన ఎవరి దగ్గర నేర్చుకున్న దగ్గర ఏమీ లేదండి అని ఉన్నామంటే కనుక నేను అంటాను నువ్వు సరిగ్గా చూడట్లేదని అర్థం. ప్రాబ్లం నీది తెలుసా. ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మీ అందరిలో ఇక్కడ ప్రతి వాళ్ళు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మీలో లేనటువంటిది ఎవరో ఒకరికి ఖచ్చితంగా ఉంది, ఒక్కలేనే ఉంది అది తెలుసా. ప్రతి ఒక్కటి నేను చెప్పేది ఏదో ఒక విషయం చెప్పట్లేదు. మీ అందరికీ వేరే వాళ్ళు లేనటువంటి ఏదో ఒక మంచి మీలో ఉంది, దాన్ని ఇతరులు చూసి మిమ్మల్ని ఫాలో అయ్యి నేర్చుకోవచ్చు. అలాగే నువ్వెంత మంచిడైనా సరే కావచ్చు, ఇంక నువ్వు నీలో ఒకటి లోపం ఉంటుంది, అది వేరే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అది నువ్వు చూసినప్పుడు నేర్చుకోవచ్చు కదా, నువ్వు బెటర్గా మారుతావు. కానీ మనం అంత గొప్పలు ఎవరు లేరండి మన చర్చిలో అనుకుంటా. నేనేమంటా అంటే అంత గొప్పలు లేరు నువ్వు అంటుంటే అర్థం ఏంటంటే బేసిక్గా నువ్వు చూడట్లేదని అర్థం. నువ్వు చూడట్లేదు, నువ్వు గుర్తించట్లేదు, నువ్వు సరిగ్గా వెతకట్లేదు, లేకుండా ఖచ్చితంగా ఉండరు. ప్రతి మనిషిలో ఏదో ఒక్క మంచి కార్యమని ఖచ్చితంగా ఉంటుంది తెలుసా. మిమ్మల్ని నిన్ను చూసి నేర్చుకోవడానికి, నిన్ను చూసి సంఘమంతా నేర్చుకోవడానికి ఏదో ఒక మంచి విషయం ఖచ్చితంగా ఉంది తెలుసా. అలాగే సంఘాన్ని చూసి నేర్చుకోవడానికి సంఘంలో కూడా చాలా మంచి విషయాలు ఉంటాయి. అది చూసి నేర్చుకోవడమే. నేర్చుకుంటే ఆటోమేటిక్ ఐక్యత అలా వస్తుంది మనకి. అంటాను అప్పుడప్పుడు చూసి నేర్చుకోండి, చూసి నేర్చుకోండి, మీరు బెటర్గా మారుతారు. చూడడం వల్ల నేర్చుకోవడం వల్ల ఎవరు బెటర్గా మారుతారు? పక్కలు బెటర్గా మారట్లేదు, నువ్వు బెటర్గా మారుతున్నావు. ఒకసారి ఆలోచించ, నిజంగా అందరం కనుక మన మాటల్లో కనుక ప్రవర్తనలో కనుక అంత మంచిగా ఉంటే సంఘంలో ఎంత ఐక్యత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఐక్యతలో ఎంత బలం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కూడా ఏకీవిస్తారో వారి మధ్యన ఉంటా అన్నాడు. నేను చూడండి, నువ్వు కనుక ఏదన్నా భేదాభిప్రాయం పెట్టుకొని నువ్వు కనుక చర్చలు ఇంకొక కంటిన్యూ అవుతే అక్కడ ఏకీవించేటువంటి మనసు అక్కడ ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఎక్కడికి ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఏకీవిస్తారు వారి మధ్యన ఉంటా అన్నాడు. నువ్వు కనుక ఏకీవించే మనసు లేదంటే నేను గ్యారెంటీ చెప్తున్నాను, నువ్వు ఒకటి ఖచ్చితంగా నమ్మాలి, అర్థం చేసుకోవాలి, దేవుడు అక్కడైతే నీ దగ్గర లేడు. దేవుడు నీకా భావన ఉంటే ఖచ్చితంగా నీ దగ్గర దేవుడు లేడు. నీకా భావన ఉంటే, ఎందుకంటే ఏకీవించే చోట ఉంటా అన్నాడు. అప్పుడు ప్రతి ఇండివిజువల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటిది? దేవుడు, నేను వచ్చింది దేవుడి కోసం వచ్చాను, దేవుడు ఇక్కడ ఉండాలంటే ఏకీవించాలి. కాబట్టి నేను పక్క వాళ్ళతో నేను ఏకీవిస్తాను. కొన్ని విషయాలు వాళ్ళకి నాకు పడదు, కానీ ఏకీవిస్తాను. అలా కొన్ని విషయాలు నేను ఇంకోళ్ళు చూసి నేను నేర్చుకుంటాను. అలా నేర్చుకుంటే మనం ఎంత మంచిగా మారుతాం ఒకసారి ఆలోచించండి. ఎంత మంచిగా నీ ఇండివిజువాలిటీ నువ్వేం కోల్పోవు. ఇంకోళ్ళు చూసి నేర్చుకోవడం, నీ ఇండివిజువాలిటీ నేను కోల్పోవు. నీ గౌరవం నీకే ఉంటుంది తెలుసా. నీ గౌరవం నీకే ఉంటుంది. ఇక్కడ అందరూ జెరాక్స్ కాపీలాగా మారిపోమని నేను చెప్పట్లేదు. ఇంక నువ్వు నీ ఇండివిజువాలిటీ నీకే ఉంటుంది, ఇంకో నీ గౌరవం నీకే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే నేర్చుకోవడం వల్ల ఇంకా నీ గౌరవం ఇంకా పెరుగుతుంది నీకు. నన్ను చూడ, మనందరిలో కూడా ఏదో ఖచ్చితంగా లోపం ఉంటుంది. నేను అంటాను, నీకు ఇప్పుడు ఎంత గౌరవం నీకు దొరుకుతుందో నీ పక్కన వాళ్ళ ద్వారా సంఘంలో,
నువ్వు కొన్ని విషయాలు మార్చుకుంటే నీకు ఇంకా గౌరవం పెరుగుతుంది తెలుసా? ఇంకా గౌరవం పెరుగుతుంది, నీకు వాల్యూ పెరుగుతుంది, నీకు ఆశీర్వాదం కూడా వస్తుంది. ఇంకొన్ని విషయాలకు నువ్వు మార్చుకుంటే తెలుసా? ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి కనుక దేవుడు చెప్తున్నాడని నువ్వు కనుక మార్చుకోవడానికి ఇష్టపడితే ఇప్పుడు కంటే నీకు ఇంకా బెటర్గా నీ స్థితిని కూడా దేవుడు మారుస్తాడు. ఎందుకంటే నీ బలము నీలో లేదు, నీ బలము సహవాసములో ఉంది. సహవాసములో నుండి నీకు బలం వస్తుంది. మిడతలకు రాజు లేడు, అయినను ఆ పంక్తులుగా తిరిగి సాగిపోతున్నాయి. ఎంత గొప్ప మిడతలు ఒకసారి ఆలోచించండి. నిజంగా మిడతలను చూసి దేవుడు తన స్వరూపంలో పూల్లో చేయబడి ఎంత బైబిల్ వాక్యం ఇచ్చినటువంటి ఆయన ఏకీవించడం గురించి చెప్పడం వచ్చేసరికి దేవుడు మిడతలు చూపించుంటున్నాడు. చూడండి వాటికి రాజు లేడు, కానీ ఇంకొన్ని అన్నీ ఒకేలాగా వెళ్తాయి. దేశాలు దాటి ఖండాలు దాటి ప్రయాణం చేస్తాయి. వాటికి స్వతహాగా వాటికంటే బలమేం పెద్దగా లేదు వాటికి. కానీ అవి పంక్తులుగా వచ్చేస్తుంటే, గుంపుగా వచ్చేస్తుంటే మనుషులకు మనకు భయం వేసేస్తుంది. ఒక 2 మిడతలు మీ ఇంట్లోకి వస్తే నువ్వు హ్యాండిల్ చేస్తావు ఈజీగా. అదే ఒక 20-30 వచ్చిందనుకోండి, ఒకసారి ఆలోచించండి, మనకు భయం వేస్తుంది. అలాంటి కొన్ని వందలు వస్తే, దేశం మీదకి వేలలో లక్షల్లో వస్తే వాటి స్ట్రెంగ్త్ ఒకసారి చూడండి ఎలా మల్టిప్లై అయిపోతుంది, వాటి బలం ఎలా ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఆలోచించండి. ఒకటి నువ్వు ఈజీగా హ్యాండిల్ చేస్తున్నావు, 10 ఈజీగా హ్యాండిల్ చేస్తున్నావు. ఒక 30-40 వచ్చేసరికి నువ్వు ఒకదాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలవు. ఇప్పుడు 30-40 ఉంటే నువ్వు ఈజీగా హ్యాండిల్ చేయలేవు. నువ్వు నీకు తిరిగి భయం వేస్తుంది. నీకు ఇప్పుడు ఎందుకు ఒక మిడత కనబడి దాన్ని ఎలాగోళ్ళు చీపురుతో దేని తీసుకుని కొట్టేద్దాం, దాన్ని బయటపడేద్దాం అనుకుంటావు నువ్వు. కానీ ఒక 30 వచ్చినా అనుకోండి, నువ్వు పారిపోతావు దాని నుండి దూరంగా. అంత భయాన్ని కలిగిస్తుంది. ఎందుకని? ఐక్యత మనలో ఐక్యత మిస్ అవుతుందని సాతాను తెలిసినప్పుడు వాడు హ్యాపీగా ఉంటాడు. వీళ్ళు పెద్దగా సాధించేదేమీ లేదులే. కానీ ఐక్యత ఉన్నప్పుడు సాతాను ఎంత భయపడతాడో ఒకసారి ఆలోచించండి. ఎందుకు భయపడతాడో మనం అంత సాధిస్తాం కాబట్టి. దేవుని కూడా నిజంగా మనం చాలా విషయాలు సాధించాలి కదా. క్రిస్టియానిటీలో ఊరిని మనం క్యాజువల్ దేవుడు ఇక్కడ పెట్టలేదు కదా. నువ్వు నేను మాత్రమే ఏదో నేను చెప్పేది నువ్వు వినేసి, నువ్వు చెప్పేది నేను వినేసి అలా ఉండిపోవడం కాదు కదా. మనం విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, అనేక మందికి చాలా విషయాలు మనం ప్రకటించాలి కదా, తెలియజేయాలి కదా. సరిహద్దులు మనం విశాలపరచాలి కదా. మన పరిధి దాటి మనం ఎదురు చేయడానికి ఆలోచించాలి కదా. దేవుడు అందే కదా సంఘాన్ని పెట్టింది ఇక్కడ. కానీ మనం ఎంతసేపు మనం ఎంత అల్పంగా బతుకుతున్నామంటే, విశ్వాసం చెప్పుకుంటే ఎంత అల్పంగా బతుకుతున్నామంటే, నేను నా కుటుంబాన్ని అంతవరకు ఆలోచిస్తున్నాను మనం. నేను నా ఉద్యోగం, నా కుటుంబము అంతవరకు ఆలోచిస్తున్నాం మనం. అందుకోసం దేవుడు మనల్ని ఇక్కడ పెట్టింది. అందుకోసమేనా? అందుకోసం ఖచ్చితంగా అయితే కాదు. దేవుడు నీకోటి ఇచ్చినప్పుడు, నీకు ప్రత్యేక దేవుడు ఇచ్చినప్పుడు నీకోసం లేదు తెలుసు. అది నీకోసం లేదు. నీకోటి ఇచ్చినప్పుడు ఇతరుల కోసం, ఇతరులకు ఇవ్వాలనుకున్నప్పుడు నీకు అది ఇస్తున్నాడు దేవుడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మ్యాంగో ట్రీ ఉందనుకోండి, ఆరెంజెస్ ఉన్నాయి అనుకోండి. ఆరెంజెస్ మ్యాంగో ట్రీ ఉందనుకుందాం, మామిడికాయలు వస్తున్నాయి. దేని? ఆ చెట్టు తినడానికి. అది చెట్టు తినడానికి కాదు, మనం తినడానికి. అవి అది ఫలిస్తుంది, దానికి ఉపయోగపడలేదు. దాని ఫలం ఇతరులకి ఉపయోగపడుతుంది. అలా ప్రతిదీ కూడా దేవుడు నీకు ఇచ్చింది నువ్వు గొప్పగా కనబడ్డాను గురించి కాదు, నువ్వు ఇతరులకు ఉపయోగపడాలని దేవుడు నీకు అది ఇస్తున్నాడు. నాకు ఒకటి దేవుడు ఇచ్చాడంటే అది నా కోసం అవ్వట్లేదు, అది మీకోసం ఇస్తాడు. అలాగే దేవుడు మీకు ఒకటి ఇచ్చాడంటే అది మీకోసం కాదు, అది నా కోసం లేదా ఇతరుల కోసం దేవుడు అది ఇస్తున్నాడు. అలా నీకు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో, నీలో ప్రత్యేకత ఏదనుకుంటున్నావు, అది నీ కోసం దేవుడు నీకు ఇవ్వలేదు. నీకు అవసరమైంది అయితే దేవుడు నీకు ఇవ్వడు, పక్క వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళ ద్వారా నీకు అది రావాలని. అప్పుడు నువ్వు అలా ఆలోచించినప్పుడు నీ పక్క వాళ్ళు నీకు ఎంత ముఖ్యం ఆలోచించండి. ఈ సర్వ శరీరంలో నువ్వు బెటర్గా మారడానికి నీ పక్కన ఉంటుంటే అవయవం నీకు ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరం. ఇప్పుడు అసలు ఆలోచించారా? నాకు సంఘం అవసరము అని ఆలోచించారా? మనం ఎలా ఆలోచిస్తామంటే, నేను వెళ్తే సంఘాన్ని గొప్ప అనుకుంటున్నాం, సంఘానికి నేను అవసరం, నేను లేకపోతే సంఘంలో లోటు అనుకుంటున్నాం మనం. నేను లేకపోతే సంఘమే లేదు. నేను చాలా మళ్ళీ చెప్తాను చూడండి, ఎందుకంటే మన బుర్రలకు బాగా ఎక్కాలి. మీరు లేకపోయినా నేను లేకపోయినా సంఘానికి ఏ లోటు ఉండదు. అది ఫస్ట్ ఫుల్గా మైండ్లో ఎక్కించుకోండి. అందుకే తరచుగా మాట చెప్తున్నాను. చాలాసార్లు ఏమనుకుంటాం అంటే, నేను లేకపోతే లేదు, నువ్వు లేకపోయినా నేను లేకపోయినా ఏ లోటు ఉండదు అనుకుంటాం. ఉన్నప్పుడు మాత్రం మనకు అనిపిస్తుంది. లేకపోతే మనం లేని లోటు తెలిసిపోతుంది. ఏం తెలియదు. దేవుడు దాన్ని పూర్తి చేస్తాడు. మరి ఇప్పుడు నీకున్న ప్రత్యేకత ఏంటి? నాకున్న ప్రత్యేకత ఏంటి అంటే, అది నీకోసం కాదు కదా. నీకోసం కాదు. నీకున్నటువంటి ఫలములు ఇతరులను పంచాలని దేవుడు నీకు అది ఇచ్చాడు. నీకున్న ప్రత్యేకత దేవుడు నీకు ఇచ్చింది, ఇంకోళ్ళకి ఉపయోగపడాలని దేవుడు నీకు అది ఇచ్చాడు. అంటే నీకు ఇచ్చినప్పుడు నిన్ను ఏదో గొప్ప చేయడానికి దేవుడు ఇవ్వలేదు, పక్కన వాళ్ళకి ఏదో దేవుడు చేద్దామన్నాడు కాబట్టి నీకు అది ఇచ్చాడు. అలాగే నాకని దేవుడు ఏదైనా ఇచ్చాడు అనుకుందాం. సపోజ్ ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, నాకు దేవుడు కనుక నాకు అవకాశం ఇచ్చాడంటే, లేదా సామర్థ్యం నాకు ఇచ్చాడంటే నా కోసం ఇచ్చాడా? నేను ఇంట్లో కూర్చొని ప్రసంగాలు చేసుకోవచ్చు, గదిలో కూర్చొని అద్దం ముందు నిలబడి, కానీ అది నా కోసం కాదు కదా దేవుడు నాకు ఇచ్చింది. అది
అప్పుడు నేను దాచుకోవడం కాదు, లేదా సంఘంలో కలిగి నేను వాక్యం చెప్పడం మానేస్తాను. అది ఎందుకంటే అలా అయితే నా ఎగ్జిస్టెన్సే ఫెయిల్ అయిపోయినట్టు. అప్పుడు నా ఉనికే ప్రమాదం. అప్పుడు నేను కనుక అలా ఆలోచిస్తే, మీరు ఎంతమంది అలిగినా సరే ఇంట్లో నేను వాక్యం చెప్పుకుని వెళ్ళిపోతాను. మీరు ఎంతమంది అనకపోయినా, మీరు ఎంత తిరుగుబాటు చేసినా నేను చెప్పుకుని వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇది ఇక్కడ నా కోసం దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, ఇంకోళ్ళ కోసం దేవుడు నాకు ఇది ఇచ్చాడు. అప్పుడు నేను చేసే పని అనేటువంటిది మీ ద్వారా నేను మార్చుకోకూడదు. అది దేవుడు ఇచ్చిన నాకు అర్థమైనప్పుడు ఎదుటోడు దాన్ని గౌరవించకపోయినా, వినకపోయినా సరే, అది నా దేవుడు నాకు ఇచ్చాడంటున్నప్పుడు నేను ఆ ఫలాలు ఫలిస్తూనే ఉంటాను. నేను అది ఎందుకంటే దానికి ఒక వెనకాల ఒక పర్పస్ ఉన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి. దాన్ని ఎంతమంది గుర్తించారు, ఎంతమంది గుర్తించాలని ఇష్యూ కాదు ఇక్కడ. అంటాను మీరన్నా అలాగే ఉండాలంటాను. మీరన్నా అలాగునే ఉండాలి. దేవుడు మీకుంటే ప్రత్యేకత ఇచ్చాడు. మీరేం గుర్తుపెట్టుకోలేదు, నేను సంఘంలో ఎవరికో ఇలాగ నేను ఉపయోగపడాలని దేవుడు నాకు ఇది ఇచ్చాడు. అలాగే నీకు ఎలాగైతే ప్రత్యేకత ఇచ్చాడు, వేరే వాళ్ళకి ఇంకా వేరే ప్రత్యేకత దేవుడు ఏది ఇచ్చాడు. గుర్తించండి. నీకంటే బెటర్గా ఎవరున్నారో, నీకంటే ఆత్మీయంగా బెటర్గా ఎవరున్నారో, నీకంటే బెటర్గా కొన్ని కార్యాలు చేసేవాళ్ళు, నీకంటే బెటర్ మాట్లాడేవాళ్ళు, ప్రవర్తించేవాళ్ళు, చక్కగా మంచిగా బిహేవ్ చేసేవాళ్ళు చూసి నేర్చుకోండి. దేవుడు నిన్ను బెటర్గా మారుద్దాం అనుకున్నప్పుడు వేరే వాళ్ళ ఎగ్జాంపుల్ దేవుడు నీ పక్కన పెడుతున్నాడు. చూసి నేర్చుకుంటావని, నేర్చుకుంటే నువ్వు మంచి విశ్వాసగా మారుతావు. మిడతలకు రాజు లేడు, ఆయన పంక్తులు తిరిగి సాగిపోతున్నాయి. వాటి ముందు ఎవరు నిలబడలేడు. ఫరో నిలబడలేడు, ఇప్పటికీ ఏ ఆర్మీ కూడా ఇప్పటికి కూడా నిలబడలేదు. అంత బలము వాటికి ఒకే త్రాటిపై ఉండడం ఉంది. ఇప్పుడు మనుషులుగా మనకంటూ దేవుడు ప్రధాన కాపరిగా దేవుడు ఉండి, మనకు నాయకుని దేవుడు ఇచ్చి మనం ఏం చేద్దాం ముందు డిసైడ్ అవుతున్నప్పుడు, ఇంకనూ మనం కానీ ఐక్యత సాధించగలిగితే ఇంకెంత గొప్పగా కార్యం మనం చేస్తాం. ఆలోచించండి. ఐక్యతలో ఎన్ని సాధించవచ్చు. అంతగా మన పరిచర్య కూడా డెవలప్ అవ్వచ్చు. నిజంగా సిన్సియర్గా కనుక ఐక్యత చూపిస్తే, ఏదో పైపైన ఐక్యత సంగతి చెప్పట్లేదు. పైపేది వేస్ట్, అది పైపేదంతా వేస్ట్. పైపేది దాని సంగతి నేను చెప్పట్లేదు. చేస్తే జెన్యూన్గా ఐక్యత, నిజమైన ఐక్యత చెప్తున్నాను. బైబిల్ బోధించే ఐక్యత కోసం చెప్తున్నాను. అది కనుక చేస్తే స్ట్రెంగ్త్ మనకి ఎంత ఎక్కువగా మల్టిప్లై అవుతుంది. మనకి ఎంత ఎక్కువగా బలములో అభివృద్ధి చెందుతాం మనం. ఆ బలముతో ఎన్ని కార్యాలు చేయొచ్చు ఆలోచించండి. సంఘంలో ఐక్యత కొరకు ప్రార్థించండి. ప్రభు ఏకీవించే మనస్సు నాకు దయచే ప్రభు అని మీరు దేవునికి సిన్సియర్గా మీరు ప్రార్థన చేసుకోవాలి. మీకు ఎప్పటికైనా సరే సంఘంలో అసలు ఏదో తేడా ఖచ్చితంగా వస్తుంది. ఎవరు మిమ్మల్ని ఏదో అన్నారని, ఎవరు మిమ్మల్ని ఏదో చేశారని మీకు ఖచ్చితంగా అనిపించినప్పుడు నేను అంత గొప్ప నేను కాదు కదని మీరు అనుకోవాలి. మిమ్మల్ని ఎవరు అవమానపరిచారనుకోండి, గుర్తుపెట్టుకోండి, అంత గొప్పనేమి కాదు కదా. అది నిజంగా కనుక అది నిజంగా అలవాటు చేసుకొని దాని తగ్గట్టు మీ మైండ్ని మార్చుకుంటే అవమానాలను కానీ, ఇబ్బందులను కానీ, ఇవన్నీ హ్యాండిల్ చేయడం చాలా ఈజీ తెలుసా. ఇవన్నీ హ్యాండిల్ చేయడం చాలా మనకి ఈజీ. ఎవరేదన్నా చెప్పేసి ఫీల్ అయిపోయి కూర్చుని పోయి మూడ్ ఆఫ్ అయిపోయి ఇంట్లో భోంచడం మానేసి అవన్నీ ఆ సిల్లీ విషయాలను తీసేయండి. ఎవరేదన్నా సరే పర్లేదు ఏముందిలే మననే కదా అన్నారు అన్న పెద్ద మనంత గొప్పలేం కాదు కదా అనుకోని నీ వీక్నెస్ ఏంటో నీకు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫోన్లో ఏముందిలే నా గురించి ఒకటే తెలిసింది, అందుకనే ఇది ఇంకా నా గురించి పూర్తి తెలిస్తే ఇంకా బహుశా ఎక్కువ అవమానపరుస్తాయి. ఎందుకంటే నాలో చాలా ఉన్నాయి. నీ వీక్నెస్ అది నీకు తెలియాలి కదా అంటున్నాను. అందుకనే ఎవరో లేదు అన్నాను మనం తెగ ఫీల్ అయిపోతున్నాం. నిజంగా నీ గురించి ఇంకా ఎక్కువ తెలిస్తే వాళ్ళు అసలు ఇంకా ఎక్కువగా నిన్ను అసలు పట్టించుకోరాళ్ళు అన్నీ ఉన్నాయి మనలో. కానీ ఒకదాని గురించే వాళ్ళు ఏదో పాయింట్అవుట్ చేస్తే మనం ఫీల్ అయిపోతున్నాం. మనలో చాలా ఉంటాయి కదా. అప్పుడు నేనేం పెద్ద గొప్పలే అనుకుంటే ఏదైనా సరే హ్యాండిల్ చేయడం చాలా ఈజీ, ఎదుర్కోవడం చాలా ఈజీ, జయించడం చాలా ఈజీ, ఐక్యత సాధించడం చాలా ఈజీ. అంటే పక్కలను చూసి నేర్చుకోండి, పక్కలను చూసి ఫాలో అవ్వండి. అది చర్చలోకి వచ్చినప్పుడు పాటల విషయం అప్పుడు కావచ్చు, పాడుతున్నప్పుడు ఈవెన్ సెల్ ఫోన్ విషయం కూడా చెప్తున్నాను. ఎందుకంటే మధ్య రింగ్ అవుతున్నాయి ఫోన్లు మన చర్చలో కూడా. అసలు ఎప్పుడో ఇలాంటి సిల్లి విషయాలు చెప్పడం నాకు యాక్చువల్గా ఇష్టం ఉండదు చర్చల్లో, కానీ ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. తరచుగా ఫోన్ రింగ్ అవుతున్నాయి. కనీసం పక్కలని సరే వాళ్ళు చెప్పాలి, కానీ చెప్పరు. ఎందుకంటే మన మంచోళ్ళు అయిపోవాలి. నాకెందుకు పాస్టర్ చెప్తారులే, చెడ్డ అయితే పాస్టర్ చెడ్డ అవుతారు, మనం చెడ్డ అవ్వకూడదు. అదే కదా, రింగ్ అయినా పర్లేదు నేను చెప్పను. పక్కన వాళ్ళు అలా చేస్తున్నారు. పక్కన వాళ్ళు ఫోన్ తీసుకొని అది సైలెంట్లో పెట్టడం వాళ్ళకి తెలియకపోతే నేర్పించవచ్చు కదా. నేర్చుకుంటే ప్రాబ్లం మన పర్మనెంట్ సాల్వ్ అయిపోద్ది కదా. ఎందుకు చేయకూడదు? ఏదో రకంగా అలాగే మనం ఆలోచించాలి. నీ ఒక్కడి కోసం ఆలోచించకుండా పక్కన చూసి నేర్చుకుందా. అందరూ ఏం చేస్తున్నారు ఆ మూడ్లోకి నేను వెళ్తాను. ఇక్కడ అందరూ ఎలాగ ఆలోచిస్తున్నారు, అందరూ ఎలా ప్రవర్తిస్తున్నారు, చర్చలోకి వచ్చాక అందరూ ఎలా కూర్చుంటున్నారు, కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది కదా మనం చర్చలోకి వచ్చిన తర్వాత ఆలోచించాల్సిందే. చర్చలోకి వచ్చిన తర్వాత ఇండివిజువల్ నువ్వు ఆలోచించొద్దు. చర్చలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇంకోళ్ళు ఫాలో అవ్వు. ఇంకోళ్ళు ఏం చేస్తావు నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి. నీకు నచ్చింది నువ్వు చేయడానికి ఇక్కడ నువ్వు రావట్లేదు, నీకు నచ్చింది కాదు ఇక్కడ చేసుకోవడానికి. ఎక్కడ నువ్వు చర్చలో అడుగుపెట్టిన తర్వాత నీ ఇండివిజువాలిటీని నువ్వు పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టేసి నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇంకొకళ్ళ కింద ఉన్నావు అన్నట్టుగా, ఇంకొకరితో నేను వెళ్ళాలన్నట్టు అనుకొని నీకు నచ్చింది నీ సొంత పక్కన పెట్టేసి అప్పుడు నువ్వు ఇక్కడ ప్రవర్తించడం నేర్చుకోవాలి.
ఆ రకమైనటువంటి ఆలోచన చర్చలోకి ఎంటర్ అవ్వగానే మనకు రావాలి. అలా ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకోవాలనుకోవాలి. నిజంగా అలా ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటే చిన్న చిన్నవి నేను చెప్పాల్సిన అవసరం రాదు తెలుసా. నాకు అలా చిన్న చిన్న చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఇంత విలువైనటువంటి సమయాన్ని అల్పమైనటువంటి వాటి ఎక్కువసేపు డిస్కస్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు నాకు. అందుకే ఏం చేయాలి ఇప్పుడు అలా మనం ఇంత ఇంపార్టెంట్ సమయంలో చిన్న చిన్న అల్పమైన వాటి డిస్కస్ చేసుకోకూడదంటే చిన్న చిన్న విషయాలు మీరే పక్కన చూసి నేర్చుకోవాలి. నేర్చుకుంటే చిన్న చిన్న విషయాలు చెప్పుకోవాల్సినంత సందర్భం కూడా మనకి రాదు. అందుకని చూడండి, ఆలోచించండి. ప్రతి వాళ్ళు ఏదో మంచి ఉంటుంది, ఆ మంచిని ఒక్కటి పట్టుకోండి, నేర్చుకోండి, మీరు బెటర్గా మారుతారు. అలా అందరం ఆలోచిస్తే మనందరం బెటర్గా మారుతాం. మనకి ఐక్యతలోనే మనకి బలము ఉంది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.